జనాబ్ మంజూర్ అహ్మద్ గారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మঈన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. లా తుహర్రిక్ బిహి లిసానక లితఅజల బిహి ఇన్న అలైనా జమఅహు వ ఖుర్ఆనహు ఫఇజా ఖరఅనాహు ఫత్తబిఅ్ ఖుర్ఆనహు థుమ్మ ఇన్న అలైనా బయానహు. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి ఈ కలయికను, మన అందరి విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి మార్గముగా మరచుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోను పరలోకంలోను సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, ఇప్పుడే కాసేపటి ముందు ప్రకటించినట్లు ఇవాళ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోబోతున్నాను. ఏ శీర్షిక అంటే హదీసు వ్రాతపూర్వక సంరక్షణ. గతంలో మనం మాట్లాడుకున్నట్టు అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తల పరంపర ఏదైతే ఉందో దానిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో సమాప్తం చేశాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు తాలా వహీ ద్వారా ధర్మాన్ని అందజేశాడు. గతంలో మనం చెప్పుకున్నట్లు వహీ రెండు రకాలు. ఒకటి వహీ మతులు, రెండవది వహీ గైర్ మతులు. ఈ రెండు విషయాలు ఏమిటో నేను కాసేపటి తర్వాత మళ్ళీ వివరణ మీకు ఇస్తాను. ఈ ధర్మ సంరక్షణకు కావలసిన ముఖ్యమైన వాస్తవాలు, మౌలిక సిద్ధాంతాలు మరియు సూత్రాలు ఖురాన్లో ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అవసరాన్ని బట్టి ఆచరణపూర్వకంగా మరియు నోటి మాట ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ధర్మం ఖయామత్ ప్రళయ దినం వరకు ఉండవలసిన ధర్మం కాబట్టి ఖురాన్ నైతి విషయానికి వచ్చేటప్పటికి దీని సంరక్షణ బాధ్యత ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా తీసుకున్నాడో సంపూర్ణంగా ధర్మానికి సంబంధించిన సంరక్షణ బాధ్యత కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా తీసుకున్నాడు. అదే ఈ విషయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, లా తుహర్రిక బిహి లిసానక లితఅజల బిహి. ఖురాన్ అవతరణ సమయంలో ఎప్పుడైతే వహీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై వస్తూ ఉండేదో అదే సమయంలో దానిని మననం చేసుకోవాలి, కంఠస్థం చేసుకోవాలి, బట్టి పట్టాలి అనే ఉద్దేశంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే ఎప్పుడైతే జిబ్రీల్ చదువుతున్నారో వెంటనే చదివేవారు. ఆయన ఆయా వాక్యం సమాప్తం చేస్తే తను చదువుతూ ఉండేవారు. మరి ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే ఒక విధమైనటువంటి ఆటంకం ఏర్పడేది. అందుకని అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ ఖియామాలో నుంచి ఈ 16, 17, 18, 19 ఆయతుల్లో ఏం చేశాడంటే కొన్ని ముఖ్యమైన సూత్రాలు మనకు తెలియజేశాడు. అందులో మొదటి ఆయత ఏం చెప్తుందంటే లా తుహర్రిక్ బిహి లిసానక లితఅజల బిహి. ముహమ్మద్ గారు, మీరు ఈ ఖురాన్ అవతరణ సమయంలో మీరు తొందరపడి మీరు నోటిని మెదపవద్దు, కదపవద్దు. ఇన్న అలైనా జమఅహు ఖురాన. ఇలా చేయటం ఎందుకు మీరు చేస్తున్నారంటే అది ఎక్కడ మిస్ అయిపోతుందో, తప్పిపోతుందో అని మీకు భయం ఉంది. ఆ భయం మీ మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే దీనిని సంరక్షించే బాధ్యత మాది. దాన్ని సమీకరించటం మరియు చదివి వినిపించటం రెండు బాధ్యతలు మావే. ఫైదా ఖరఅనాహు ఫత్తబి ఖుర్ఆన. మా మాట పూర్తిగా చదివి అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చదవండి. ఎప్పుడైతే మీకు అది వచ్చేస్తుందో అంటే ఒకసారి మీరు చదివితే వచ్చేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ అరేంజ్‌మెంట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చేసి పెట్టాడు. ఒక్కసారి జిబ్రైల్ చదివి వినిపిస్తే ఆ చదివింది చదివినట్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కంఠస్థమైపోయేది, మననమైపోయేది. అందుకని అల్లాహ్ అంటున్నాడు, తుమ్మ ఇన్న అలైనా బయానా. ఆ తర్వాత ఏదన్నా మీకు అర్థం కాకుండా ఉన్న వస్తువు ఏదన్నా ఉంటే వివరించి చెప్పే బాధ్యత కూడా మాదే అని ఈ 4 ఆయతుల్లో ఒక ముఖ్యమైన సందేశం అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు తెలియజేశాడు. అది సూరతుల్ ఖియామాలో ఆయత నంబర్ 16, 17, 18, 19లో మీరు చూడగలరు. ఇంకా ఈ పీఠిక ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా వహీ ద్వారా ఈ ధర్మాన్ని తెలియజేశాడు. ఈ వహీ అనేది రెండు విధాలు మనం చెప్పుకున్నాం. ఒకటి వహీ మతులు. మతులు అంటే మనం ఖురాన్‌లో ఉన్నటువంటి వాక్యాలను నమాజుల్లో తిలావత్ చేస్తుంటాం. చదువుతూ ఉంటాం, పఠనం చేస్తూ ఉంటాం.
ఇలా చదవాలని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తన ఆచరణ ద్వారా, తన మాట ద్వారా, ఆదేశాల ద్వారా బోధించారు కాబట్టి మేము అలా చేస్తున్నాం. ఇది ముతవాతిర్ కంటిన్యూయస్‌లీ మన దగ్గర కొనవస్తూ ఉంది. ఈ ఆచరణ కొనసాగుతుంది. రెండోదేంటంటే వహీ గైర్ మతులు అంటే అది ఖురాన్‌లో చదవబడదు. అంటే నమాజుల్లో చదవబడదు. అది వేరే విధంగా చదివి నమాజుల్లో కాకుండా బయట సమయాల్లో చదివి, అందులో సూత్రాలు, పద్ధతులు, నియమాలు, మన జీవితానికి కావాల్సిన ఆదేశాలు, మన ఆచరణకు సంబంధించిన విషయాలు, అదే విధంగా మన లావాదేవీలకు సంబంధించిన సూత్రాలు, అదే విధంగా మన జీవితంలో మనకు అనేక విధాలుగా జీవితాన్ని సుసంపన్నం చేయడానికి కావాల్సిన సూత్రాలన్నీ ఈ హదీసుల్లో ఉన్నాయి. ఇది అక్కడ చదివి ఏదైతే ధర్మం వహీ రూపంలో వచ్చిందో దానిని సంరక్షించే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకున్నాడు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని మననం చేసుకున్నారు ఖురాన్‌ని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన దగ్గర వచ్చే వాళ్ళని, తన శిష్యుల్ని ఈ విషయాలు తెలియజేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలోనే కొంతమంది ఖురాన్ రాసుకుంటూ ఉండేవారు. అదే విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా కొంతమంది కాతిబీని వహీ రాసే వాళ్ళని నియమించారు. వాళ్ళలో నుంచి అలీ రజల్లాహు తాలాను, జైద్ బిన్ సాబిత్ రజల్లాహు తాలాను, ముఆవియా బిన్ అబీ సుఫియాన్ రజల్లాహు తాలాను పేర్లు మనకు అందుబాటులో వస్తున్నాయి. ఈ విధంగా సంరక్షణ కార్యక్రమం ఖురానుకు సంబంధించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో జరుగుతూ ఉండేది. దీనికి సహాబాయి కిరాం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉండేవారు. శ్రద్ధ చూపిస్తూ ఉండేవారు. అదే విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు గాబట్టి, ఎక్కడైనా చదవడంలో గాని, లేపోతే దాన్ని చదివే పద్ధతిలో గాని తేడా వచ్చినప్పుడు, సహాబా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకొచ్చి తమ విషయాలు తీసుకొచ్చి, "ఈ విధంగా నేను చెబుతున్నాను. ఫలానా వ్యక్తి ఫలానా విధంగా చెబుతున్నారు. మా ఇద్దరి ఏదో కొంచెం తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు సవరించండి, సరిదిద్దండి" అని ఆ పరిస్థితులు తీసుకొచ్చేవారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళ మధ్య తీర్పులు వివరించి, "నువ్వు చదివింది ఈ విధంగా ఉంది. నువ్వు చదివింది ఈ విధంగా ఉంది. 2 సక్రమమైనవే. అనేక విధాలుగా మనం చదవచ్చు దీన్ని" అనే బోధనలు చేసిన పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ వాటి గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకోవటం లేదు. మాట్లాడుకుంటున్నామంటే దీని సంరక్షణ కార్యక్రమం అయిపోయింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలోనే అనేక మంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యులు అనేక సూరాలను, చాప్టర్స్‌ను మననం చేసుకున్నారు, బట్టి పట్టారు. వాళ్ళు ఖురాన్ యొక్క అనేక పెద్ద పెద్ద భాగాలను బట్టి పట్టేశారు. ఈ విధంగా ఏం జరిగిందంటే ఖురాన్ మనుషుల యొక్క హృదయాలలో స్థానం ఏర్పరుచుకుంది. అక్కడ సురక్షితమైపోయింది. తర్వాత ఏం జరిగిందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించారు. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు ముస్లింల ఖలీఫా అయ్యారు. యుద్ధాలు మాత్రం కొనసాగుతున్నాయి. యుద్ధాల్లో అనేక మంది హుఫాజ్ ఖురాన్ మననం చేసుకున్న వాళ్ళు షహీద్ అవుతున్నారు. ఈ విధంగా కొంతమంది సహాబాలకి ప్రత్యేకంగా ఉమర్ రజియల్లాహు తాలా అన్హుకి ఏమైందంటే మనస్సులో ఒక విధమైన భయం ఏర్పడింది. ఈ విధంగా వీళ్ళు షహీద్ అయిపోతే మా ఖురాన్ సంగతి ఏంటి అని. ఖురాన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా గారు. అందుకని ఆయన అబూబకర్ గారిని మెప్పించి ఖురాన్ రాసే కార్యక్రమాన్ని ఏ విధంగా చేపట్టారు అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. ఈ విధంగా ఖురాన్ పుస్తక రూపంలో వ్రాయబడింది. సహాబా దాన్ని అంగీకరించారు. ఎవరు విరుద్ధంగా మాట్లాడలేదు. సహాబా యొక్క ఇజ్మా ఏర్పడింది. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథమైన ఖురాన్ ఒక పుస్తక రూపంలో ఏర్పడింది. ఆ తర్వాత దాన్ని కాపీలు తయారు చేసి దాన్ని విస్తరింపజేయటం ఇయన్నీ కార్యక్రమాలు ఊరిలోకొచ్చాయి. మరి మనుషులు దాన్ని ఒక ఆహ్, ఎటువంటి ఆటంకం లేకుండా ఒక పరంపర పద్ధతిలో ఏం చేస్తున్నారంటే ఖురాన్ హిఫ్జ్ చేస్తున్నారు. ఈనాడు ప్రపంచంలో దాదాపు 10 మిలియన్‌లు అంటే దాదాపు ఆహ్, 90 ఆహ్, లక్ష అంటే 90,9,00,000 వరకు మనుషులు ఎంతమందున్నారంటే అది ఖురాన్ బట్టి పట్టిన వాళ్ళున్నారు. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని, నల్లవాళ్ళు గాని, తెల్లవాళ్ళు గాని, పెద్ద వయసులు గాని, చిన్న వయసులు గాని ఈ విధంగా. అవి ఇప్పుడు హుజ్రాలో ఖురాన్ ఉంది. కానీ హదీస్‌ని ఎంతమంది బట్టి పట్టారు? అది ప్రశ్న. దాన్ని ఏ విధంగా సంరక్షణ జరిగింది అనే విషయాన్ని ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక ఏం జరిగిందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలోనే సహాబాలు కొంతమంది వచ్చి, "మేము ఖురాన్ ఆయతులు రాసుకుంటున్నాం. మన హదీసులు కూడా మీరు చెప్పే మాటలు రాసుకుంటున్నామంటే" ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూ సయీద్ గారి హదీస్ ప్రకారం ఏదైతే ముస్లింలో ఉందో, ఇది హదీస్‌లో 53, 25 నంబర్‌లో ఉంది. ఆయన చెప్తున్నారు,
నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల లా తక్తుబు అన్నీ వమన్ కతబ అన్నీ గైరల్ ఖురాన్ ఫల్యమ్హుహు వహద్దిసు అన్నీ వలా హరజ్. ఇది హదీసు, ఈ ఈ ఈ టాపిక్ కి సంబంధించిన సహీ హదీసుల్లో ముఖ్యమైన హదీస్ ఇది. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఆయన ఏం చెప్తున్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఏమంటే, మీరు ఖురాన్ రాయండి. నేను చెప్పేటప్పుడు ఖురాన్ రాసుకున్న వాళ్ళు రాసుకున్నారు. ఖురాన్‌తో పాటు ఖురాన్ కాకుండా వేరే వస్తువులేమైనా రాస్తే, ఆ ఖురాన్ కాకుండా రాసుకున్న వస్తువుని చెరిపేయండి. ఖురాన్ మాత్రమే మీరు. ఈ మాట ఎందుకన్నారు అంటే, ఒక ముఖ్యమైన విషయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనసులో ఉండేది ఆ రోజుల్లో. మొదటిది, ఆ రోజుల్లో చదివి రాయడం అనేటువంటి ఆర్ట్ లేక స్కిల్ కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది తక్కువుండేవారు. ఒకటి. రెండో సమస్య ఏముండేదంటే, ఆ రోజుల్లో వాళ్ళు రాసుకోవడానికి వస్తువులేముండేవి కాదు. ఈనాడు మనకు పేపర్ అందుబాటులో ఉంది. పేపర్ లేకపోతే ల్యాప్‌టాప్‌లో మీరు చకచకా ప్రోగ్రాముల్లో మీ చేతులతో రాసినది రాసి పెట్టేస్తుంది. అదే విధంగా మొబైల్‌లో రాసుకోగలుగుతానికి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ ఈనాడు మనకున్నాయి. ఆ రోజుల్లో వాళ్ళకేముంది రాసుకోవటానికి? గతంలో మనం మాట్లాడుకున్నట్టు ఏమన్నా కుండలు పగిలిపోయినప్పుడు, ఆ కుండల్లో మరిన్ని పెద్ద పెద్ద చిన్న ముక్కలు కాకుండా, ఆ అందుబాటులో ఉన్న పెద్ద పెద్ద పెంకుల్ని దాచిపెట్టుకొని, ఆ పెంకులపై వాళ్ళు రాసుకునేవారు. ఏదన్నా ముఖ్యమైన వస్తువు రాసి గోడలపై రాసుకునేవారు. పశువుల యొక్క చర్మాలపై రాసేవాళ్ళు. నేలపై రాసుకునేవాళ్ళు. బల్లపాటి రాళ్ళుంటే రాళ్ళపై రాసేవారు. ఎముకలు, ఒంటెల యొక్క పెద్ద పెద్ద వెడల్పైన ఎముకలుంటే వాటిపై రాసేవారు. ఈ విధంగా వాళ్ళు కష్టంగా రాసేవాళ్ళు. అటువంటప్పుడు ఈ అందుబాటులో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, ఈ ఖురాన్ మరియు హదీస్‌లు ఎక్కడ కలిసిపోతాయని, కలవకూడదు అనే భావనతో మీరు ఇలా రాసుకోవద్దు, రాసింది చెరిపేయండి అన్నారు. అంటే రాసింది ఈజీగా చెరపడానికి కూడా ఆ పరిస్థితి, వస్తువులు అంటే పలకతో గాని, పలక, బలపం లాంటి వస్తువులు అందులో ఉండేవి. చెరపడానికి కూడా ఈజీగా ఉండేది. ఈనాడు మనం సిరాతో రాస్తున్నాం. ఈ సిరా ఆ రోజుల్లో అందుబాటులో లేదు. పరిస్థితి డిఫరెంట్‌గా విరుద్ధంగా ఉండేయి. అందుకని ఎవరైనా రాసుకుంటే చెరిపేయండి. ఖురాన్‌ను ప్రత్యేకంగా ఖురాన్ లాగానే ఉంచండి అనే ఒక భావన, ఒక సందేశం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాలకు ఇచ్చారు. అయినప్పటికీ సహాబాయి కిరాంలో కొంతమంది ఈ సందేశం ఏదైతే ఇవ్వడం జరిగిందో, దీన్ని అబూ సయీద్ గారు చెప్తున్నారు. ఈయన ఒకసారి వినుంటారు. ఈయన అందరి ముందు ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయకముందు, తోడు కొంతమంది కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దర్సులో కూర్చొని ఉంటారు. అటువంటి వాళ్ళు చేశారంటే, తమకు అందుబాటులో ఉన్న పద్ధతుల్లో వాళ్ళు రాసుకుంటూ ఉండేవారు. వాళ్ళు రాసుకునే వాళ్ళలో ఒకరంటే అబ్దుల్లా బిన్ అమ్ర్ ఇబ్న్ ఆస్ రజియల్లాహు తాలా అన్హు గారు. ఆయనకి జాబిర్ రజియల్లాహు తాలా అన్హు గారి సందేశం, అదే విధంగా వేరే యొక్క సహాబాలు ఎప్పుడైతే ఈ అబూ సయీద్ గారి సందేశం విన్నారో, వాళ్ళందరూ వచ్చి ఈయన రాసుకుంటుంటూ చూసి, "అరే! ఇలా రాసుకోవద్దని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సలహా ఇచ్చారండి. మరి మీరు ఇలా రాస్తున్నారు ఏంటి?" అని. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సంతోషంలో ఉంటారు. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దుఃఖంలో ఉంటారు, ఆవేశంలో ఉంటారు. మరి ఇయన్నీ పరిస్థితులు ఇలా రాసుకుంటే ఎలా పోతే ఎలాగు అనే ప్రశ్న అతని ముందు తీసుకొచ్చి, ఆయనేం చేశారంటే, స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికెళ్లి నివృత్తి చేసుకోవాలని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మాట్లాడారు. "ఇవాళ నేను పుస్తకాలు రాసుకుంటున్నానండి. జనాలు ఈ విధంగా నాకు సలహా ఇస్తున్నారు. మరి మీరు ఏం చెప్తారంటే?" ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమనంటే, అప్పుడు రాసుకోకూడదు అనే విషయంతో కాన్సంట్రేట్ చేయకుండా ఏం చెప్పారంటే, "నేను కోపంలో ఉన్నా, శాంతంలో ఉన్నా, హ్మ్. సంతోషంలో ఉన్నా, ఏ ఎటువంటి స్థితిలో ఉన్నా, నా నోట సత్యమే పలుకుతాను. రాసుకోండి ఏమవ్వదు" అనే ఒక ఆదేశం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకిచ్చారు. ఈ విధంగా తోటి సహాబాకు కూడా ఏమైందంటే, వాళ్ళకొక ఏ మార్గం ఏర్పడింది. మేము కూడా రాసుకోవచ్చు అని. ఆ మాటతో వాళ్ళు కూడా తమదైన పద్ధతిలో రాసుకోవటం మొదలెట్టారు. ఇలా రాసుకుంటూ పోయిన వాళ్ళలో వారికి సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ నేను కొన్ని హదీసుల ద్వారా ఒక వివరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అబ్దుల్లా బిన్ అమ్ర్ ఇబ్న్ ఆస్ రజియల్లాహు తాను గారి మాట మీకు చెప్పాను. రసూల్ అసలం చెప్తున్నారండి. ఏం చెప్తున్నారు? విజ్ఞానాన్ని ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఖురాన్ మరియు హదీస్ యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో, దాన్ని మాత్రమే ఇల్మ్ అని చెప్పేవారు వాళ్ళు. ఇల్మ్ అంటే ఆ రోజుల్లో వాళ్ళ దృష్టిలో ఏంటి? ఇల్మ్ అంటే ఖురాన్ మరియు హదీస్ మాత్రమే. ఖురాన్, హదీస్ కాకుండా బయట వస్తున్న వాళ్ళు ఇల్మ్‌గా కౌంట్ చేసేవాళ్ళు కాదు. ఇల్మ్ అంటే ఇల్మ్ నాఫే, లాభాన్నిచ్చే ఇల్మ్, విజ్ఞానం అని వాళ్ళు దృష్టిలో పెట్టుకునేవారు.
అందుకని ఏమంటారు, ఇల్మ్‌ని మీరేం చేశారంటే రాతపూర్వకంగా సురక్షితం చేసుకోండి అన్నారు. ఇది మీకు కావాలంటే ముస్తద్రక్‌లో ఈ హదీస్ దొరుకుతుంది. మజ్మౌ జవాయిదుల్లో ఉంది. జామె బయానుల్ ఇల్మి ఫద్లి అనే పుస్తకాల్లో మీకు ఈ హదీసు అందుబాటులో ఉంది. అదే విధంగా మజ్మా జామె బయానుల్ ఇల్మ్‌లో హజరత్ అనస్ రజియల్లాహు తాలా గారి ఒక హదీస్ ఉంది. ఆయన కూడా తన దగ్గర సమీప బంధువుల్ని, తన సంతానాన్ని సూచిస్తుంటే, మీరు ఈ రాతపూర్వకంగా మీ విజ్ఞానాన్ని, ఈ ఇల్మ్‌ని సురక్షితం చేసుకోండి అని తన మనవలకు సలహా ఇస్తున్నారాయన. రెండో హదీస్ ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు గారు చెప్తున్నారు. ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేసేవారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దర్సులో రెగ్యులర్‌గా కూర్చుంటూ ఉండేవారు. ఆయన ఏం చేసేవాడంటే, బయటికెళ్ళిన తర్వాత ఈ వస్తువుల్ని మర్చిపోతూ ఉండేవారాయన. ఒకరోజొచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, ఇలా నేను మర్చిపోతున్నానండి. మీ దర్బార్‌లో కూర్చున్నప్పుడు నాకు వింటున్నాను. కానీ ఇంటికెళ్ళిన తర్వాత ఆ మాట నాకు గుర్తుంటలేదంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటే, మీరు రాసుకోండి అని సలహా ఇచ్చారు. ఇది మీకు తుహఫతుల్ అహ్వదీ బషర్హుల్ జామి తిర్మిజీ జిల్ద్ జిల్ద్ అంటే భాగం 7వ భాగంలో పేజ్ నంబర్ 427 అందుబాటులో ఉంది ఈ హదీస్. తర్వాత మూడో హదీస్‌లో చూడండి, వహాబ్ బిన్ మునబ్బహ్ రజియల్లాహు తాలా అన్హు, ఈయన 114వ హిజ్రీలో చనిపోయారు. ఆయన తన అన్నగారితో, అంటే ఆయన తన అన్నగారు సోదరుడు ఈ విషయం చెప్పినట్టు రివేట్ అబూ హురైరా రజియల్లాహు తాలాతో మాటను ఆయన చైన్ కలుపుతున్నారు. ఏమైనా అస్హాబ్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దర్బార్‌లో వచ్చాను. నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర హదీసులు వింటూ ఉండేవాడిని. నేను ఎక్కువగా మననం చేసుకుంటూ ఉండేవాడిని. ఇంకో హదీస్‌లో ఆయన చెప్తున్నారంటే, నేను ఒక రాత్రి ఏదైతే రాత్రి పడగానే ఆ రాత్రిని 3 భాగాలుగా చేసేవాడిని. ఒక భాగంలో నమాజ్ చేసేవాడిని. ఒక భాగంలో నిద్రపోయేవాడిని. మూడో భాగంలో రసూలుల్లాహి సల్లల్లాహు గారి హదీసుల్ని నేను మననం కంఠస్థం చేస్తూ రిపీట్ చేస్తూ ఉండేవాడిని. అటువంటి అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు ఏం చెప్తున్నారు చూడండి. నేను మననం చేస్తూ ఉండేవాడిని. కానీ నాతో పాటు అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు తాలాను ఆయన రాసుకుంటూ ఉండేవాడు. లెక్క ప్రకారం అయితే నాకంటే ఎక్కువగా సురక్షితమైన హదీసులు అబ్దుల్లా బిన్ అమర్ దగ్గర ఉండాల్సింది. ఈ అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు తాలా ఏం చేశారంటే, అమ్ర్ బిన్ లాస్ రజియల్లాహు తను రాసుకున్న పుస్తకాన్ని సహీఫా సాదిఖా అని పేరు రాశారు. దాని పేరు పెట్టుకున్నారు. దానికి ఒక పేరు పెట్టారు. మరి ఈ రివాయతు అబ్బాబ్ ఇబ్న్ మునబ్బ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత అబూ నయీమ్ రహిమహుల్లా ఏం చేస్తున్నారంటే, ఈయన తాబెయి, ఈయన తాబెయిలోకి వస్తారు. ఆయన ఏం చేస్తున్నారంటే 430 హిజ్రీలో చెప్తున్నారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తాలాకు సంబంధించిన హదీసే ఆయన ఈయన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి మక్కా వాళ్ళ కోసం ఒక ప్రత్యేక పుస్తకం రాయించి ఇచ్చారు అని రిపోర్ట్ చేస్తున్న ఈ మీజానుల్ ఇతిదాల్‌లో ఈ హదీస్ మీకు దొరుకుతుంది. అంటే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు రాయించి జనాలకు ఇస్తూ ఉండేవారు. ఈ హదీసుల యొక్క పరంపరని మనం ఇక్కడ ఆపేద్దాం. ఎందుకంటే ఈ చాలా హదీసులు ఉన్నాయి అందులో మన దగ్గర చెప్పుకోవడానికి. ఒక జనరల్ మాట గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రారంభంలో హదీసులు, ఖురాన్‌లు కలిపి రాయకూడదు. 2 కలిసిపోతాయి అనే ఉద్దేశ్యంతో ఇలా చేయవద్దు అని సందర్శించారు. తర్వాత రసూలుల్లాహి సల్లం అనేక విషయాల్లో రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం 6వ హిజ్రీలో ఈయన సులహ్ హుదైబియా తర్వాత ఏం చేశారు మీకు తెలుసు. ఏమని? చుట్టుపక్కల ఉన్న అనేక రాజ్యాల్లో ఉన్న వాళ్ళకి ఉత్తరాలు రాసి పంపించారు. లిఖితపూర్వకంగా అనేక ఆదేశాలు, అవి ఇస్లాం వైపు పిలుపు, ఇస్లాం సందేశం వాళ్ళకి చేరవేయటం జరిగింది. ఈ విధంగా ఈ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా హదీసులని రాసుకోవడానికి అనుమతి కూడా లభించింది. స్వయంగా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ హదీసును సంరక్షించే బాధ్యత అనేక వేరే వేరే రూపాల్లో అవలంబించారు అనే విషయం మనకి బోధపడుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఒక మాట వివరించుకొని ముందుకెళ్దాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ ఖలీఫాలు ఉమర్ రజియల్లాహు తాలా గాని, అబూబకర్ గాని వారు ప్రత్యేక శ్రద్ధతో రాయలేదు అని ఒక మాట ఎత్తి పైకి జనాల ముందు తీసుకొచ్చే ప్రయత్నంలో ఏం చేస్తున్నారంటే, ఈ అబూ హురైరా రజియల్లాహు తాలా చేసిన పనిని, అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ లాస్ రజియల్లాహు తాలా చేసిన పనిని కించపరిచే పని చేస్తున్నారు. వాళ్ళు తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం అలా కాదు. ఈ మధ్య కొంతమంది ఏం చేశారంటే, అహ్లె ఖురాన్ అనేవాళ్ళు పుట్టుకొచ్చారు.
వాళ్ళు ఏం చేస్తున్నారంటే హదీసులను తిరస్కరిస్తున్నారు. ఏ హదీసులు తీసుకుంటున్నారు? ఖురాన్‌కు విరుద్ధంగా మాట్లాడబడిన హదీసుల్ని ఎక్కడన్నా విరుద్ధంగా ఉందని వాళ్ళకి అనిపిస్తే దాన్ని హదీస్ కాదంటున్నారు. మేము ఒప్పుకోమంటున్నాం. వీళ్ళని మున్కినీరు హదీస్ అంటారు. దాని గురించి ఒక ప్రత్యేక టాపిక్‌లో ఎప్పుడన్నా దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ వాళ్ళు ఇలా చేయడం వల్ల ఏం చేశారంటే అబూబకర్ రలియల్లాహు తాలా గారిని కూడా కించపరిచారు. ఉమర్ గారిని కూడా వచ్చారు. కొన్ని రివాయతుల ద్వారా మనకేం తెలుస్తుందంటే ఉమర్ గారి దగ్గర కూడా ఒక పుస్తకం ఉండేది. ఆయన అందులో హదీసులు రాసి ఉంచుకున్నారు. అబూబకర్ రలియల్లాహు తాలా దగ్గర కూడా ఒక సహీఫా ఉంది. దాన్ని కూడా ఆయన రాసి పెట్టుకున్నారు. అలీ రలియల్లాహు తాలా దగ్గర కూడా సహీఫా ఉంది. అలీ రజిల్లాహు తాలా కూడా సహీఫా ఉంది. అలీ రజిల్లాహు సహీఫాలో అనేక ముఖ్యమైన విషయాలు, ఆదేశాలు, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు సలహా ఇచ్చిన సలహాలు అన్ని అందులో ఉన్నాయి. అబూబకర్ గారి రాసిన సహీఫా పేరు కూడా అబ్దుల్లా బిన్ అమ్రుల్ ఆస్ గారి సహీఫా పేరు ఇందాక చెప్పుకున్నాం. ఏమని? సహీఫా సాదిఖా అని పేరు పెట్టుకున్నారని ఆయన. ఆ తర్వాత కితాబ్ అమర్ ఇబ్న్ హజమ్ అనే ఆయన తన పుస్తకం దగ్గర ఒక చిన్న నోట్‌బుక్ రాసుకొని పెట్టుకున్నారు ఆ రోజుల్లో ఆయన. అందుట్లో ఫరాయిజ్ ఎప్పుడు ఎవరికి చనిపోయినప్పుడు కూతురుకి ఎంత ఇవ్వాలి, కొడుక్కి ఎంత ఇవ్వాలి, ఏ ఆదేశాలు ఉన్నాయి అందుట్లో ఉన్నాయి. ఆ తర్వాత ఎవరన్నా ఒకరికొకరు హత్య చేస్తే హత్య చేసిన వాళ్ళకు క్షమించాలంటే దియత్ ఎంత ఇవ్వాలి, లేకపోతే ఎంత తీసుకోవాలి, ఆ ఆదేశాలు అందుట్లో ఆయన దగ్గర ఉన్నాయి. అదే విధంగా అబూబకర్ రలియల్లాహు తాలా కూడా దగ్గర ఒక సహీఫా ఉంది. సహీఫా అబూబకర్. అందులో యాహ్! దానికేం పేరు అందుట్లో ఏమేమి వస్తువులున్నాయి? నిసాబ్ జకాత్‌కు సంబంధించిన ఆదేశాలున్నాయి ఆయన దగ్గర అబూబకర్ గారి దగ్గర. అదే విధంగా అది. మరి సమ్రా బిన్ జుందుబ్ గారి సహీఫా, అనస్ బిన్ మాలిక్ గారి సహీఫా, ఆ సహాబాలు సైతం తమ తమ పుస్తకాలు కొన్ని చిన్న చిన్న నోట్‌బుక్ రూపంలో లేకపోతే అందుబాటులో ఉన్న పుస్తకాల రూపంలో హదీసులు సమీకరించి తమ వద్ద ఈ హదీసును సంరక్షించారు ఆ రోజుల్లో. ఈ విధంగా హదీసులు సహాబా జాగ్రత్తగా పెట్టారు. కానీ సహాబా తర్వాత ఈ హదీసులు ఏ పుస్తకాలైతే ఉన్నాయో ఆ తర్వాత తాబెయీన్ దగ్గరికెళ్ళాయి. తాబెయీన్ దగ్గరొచ్చేటప్పటికి వాళ్ళేం చేశారంటే ఈ హదీసుల్ని జాగ్రత్తగా సమీకరించి అందులో ఉన్నటువంటి వాస్తవాలని ధార్మిక రూపంలో తమ తమ ముస్నదుల్లో ఏర్పరచుకున్నారు. అలా వచ్చిన పుస్తకాల్లో మొదటి పుస్తకం ఏదన్నా ఉంది అంటే ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి గారి పుస్తకం. దాన్ని మోత్తా ఇమాం మాలిక్ అంటాం. ఇమాం మాలిక్ రలియల్లాహు తాలా ఎప్పుడు పుట్టారు? 94 హిజ్రీలో పుట్టారు. ఆ తర్వాత 177లో మరణించారు. 177, 74లో 194లో దాదాపు 174లో చనిపోయారు. మరి ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి రాసిన ఈ పుస్తకాన్ని ఇమాం షాఫిఈ గారు మననం చేసుకొని, మరి తాను రాసిన పుస్తకం ఏదైతే ముస్నద్ ఇమాం షాఫిఈ ఉందో, ఈ పుస్తకాలను అందులో దాదాపు అన్ని హదీసులు అక్కడ ఆయన పుస్తకంలోకి మార్చుకున్నారు. ఈ హదీసులు ఏవైతే ఉన్నాయో ఇమాం మాలిక్ గారి దగ్గర ఉన్నాయి. ఇవి ఇమాం షాఫిఈ ద్వారా ఇమాం ముహమ్మద్ బిన్ హసన్ షైబాని, ఇమాం అబూ హనీఫా గారి శిష్యుడు ఆయన రాసిన పుస్తకం ముస్నద్ అహ్మద్‌లోకి వెళ్ళిపోయాయి. ఈ విధంగా ఇమాం మాలిక్ దగ్గర నుంచి వచ్చిన ఈ హదీసులు ఇమాం ముహమ్మద్ బిన్ హసన్ షైబాని దగ్గరికెళ్ళడం, ఆయన ఈ పుస్తకంలోని హదీసులు తన పుస్తకం రాయడం వల్ల ఇమాం ముహమ్మద్ బిన్ హసన్ రాసిన గారి పుస్తకానికి వాల్యూ తగ్గిపోయింది. ఎందుకంటే చదివినోళ్ళు ఆల్రెడీ అందులో ఉన్నాయి గదండీ అని దాన్ని రిఫర్ చేయడం జరిగారు. కాబట్టి మీకు ఎక్కువగా పుస్తకాలు ఇమాం ముహమ్మద్ బిన్ హసన్ గారి షైబాని గారి పుస్తకాలు మీకు అందుబాటులో ముస్నద్ దొరకదు. కానీ నేటికి ప్రపంచంలో ఇమాం మాలిక్ బిన్ అనస్ రజియల్లాహు తాలా రాసినటువంటి మోత్తా ఇబ్న్ మాలిక్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇమాం షాఫీ గారి పుస్తకం కూడా అలాగే ఈజీగా దొరకదు మీకు. కారణం ఏంటంటే అందులో మెయిన్ పుస్తకాలు ఇక్కడ చదివినోళ్ళు అక్కడ చదివినప్పుడు ఇందులో ఉందని వెనక్కిపోయే కొద్దీ, ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి దగ్గరగా ఎవరున్నారు అనే విషయంలో వెనక్కి వెళ్తుంటారు కాబట్టి ఇలా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కాలం అలా గడిచిపోయింది. కొంచెం కొంచెం వరకు. కానీ రాజపూర్వకంగా మన్సూర్ మరియు హారూన్ రషీద్ వంటి రాజులు కూడా ఏం చేశారంటే ఇమాం మాలిక్ గారి కాలంలో ఆయన కలిసినప్పుడు మదీనాకు వెళ్లి ఆయన కలిసినప్పుడు ఏం చేశారంటే ఆయన రిక్వెస్ట్ చేశారు. మీరు అందుబాటులో హదీసులు ఒక పుస్తక రూపంలో రాసి చేయండి. నేనేం చేస్తామంటే దీన్ని రాజ్యంలో 4 మూలల్లో విస్తరింపజేసేస్తాం. ఈ విధంగా ఈ హదీసు జనాల్లోకి వెళ్ళిపోతుంది. అనేసి ఇమాం మాలిక్ ఏం చేశారంటే
నేను రాయటానికి పుస్తకం రాస్తాను గానీ, ఒక పనికి వచ్చే విధంగా పుస్తకం సమీకరించి మీకు ఇస్తాను. కానీ నేను ఇది ఫైనల్ ఇవే హదీసులు అని నేను చెప్పను. ఎందుకంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యగణం ఆ రోజుల్లో చాలా చాలా ప్రదేశాల్లో విస్తరించిపోయారు. ప్రతి వ్యక్తి తనతో పాటు ఒకటో, రెండు కొన్ని హదీసులు తీసుకువెళ్లారు. కాబట్టి అయన్నీ మనకు అందుబాటులో లేవు. నేను మదీనాలో ఇక్కడే ఉన్నాను. బయటకెళ్ళలేదు. మదీనా వాసుల ద్వారా దొరికిన హదీసులే నా దగ్గర ఉన్నాయి. కాబట్టి మదీనా బయట ఉన్న హదీసులు నా దగ్గర లేవు కాబట్టి, ఇదే చివరి మాట అని నేను చెప్పలేను కాబట్టి, అలా మీరు పుస్తకాన్ని ఈ విధంగా ఇదే ఫైనల్ అనే మాట లేకుండా, ఒక హదీస్ పుస్తకం రూపంలో మీరు విస్తరింపజేస్తారంటే పర్వాలేదు అనే విషయాన్ని మన అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తాలా మాలిక్ బిన్ అనస్ రజియల్లాహు తాలాను ఆ రాజులకు ఆ రోజుల్లో చెప్పారు. ఈ విధంగా ఆ రాజులు కూడా ఏం చేసేవారంటే, ఈ వాళ్ళలో కూడా రాజుల్లో కొంతమంది ఆహ్, ప్రత్యేకంగా ఉమర్ ఇబ్న్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లా గారు ఏం చేశారంటే, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హదీసులు ఎక్కడెక్కడ దేశంలో ఉన్నాయో సమీకరించాలి అని ఒక జనరల్ రూల్ జనాలకి విస్తరింపజేశారు. జనాలలో విస్తరింపజేశారు. ఇప్పుడు జనాలు ఆయా రోజుల్లో ఉన్నటువంటి కొంతమంది పండితులు ఏం చేశారంటే, కొన్ని పుస్తకాలు రాసి అందుబాటులో ఉన్న ఈ పుస్తకాలంటే ఏం చేశారంటే, ఆయన దగ్గరికి కొంతమంది పంపించారు. కొంతమంది పంపించి అది ఆయనకి చేరలేదు. కొంతమంది రాస్తూనే ఉన్నారు. సమీకరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఉమర్ ఇబ్నుల్ అజీజ్ గారి పాలన ఎక్కువ కాలం లేదు. దాదాపు 2.5, 3 సంవత్సరాలు మాత్రమే ఉండింది ఆయన. ఆయన చనిపోయారు. ఈ రాసిన పుస్తకాలు ఆ తర్వాత జనాల్లో రాజులకు పనికొచ్చాయి. కానీ అంత పేరు ప్రఖ్యాతులు సాధించలేకపోయాయి. ఈ విధంగా ఇవన్నీ వస్తువులు ఏమైపోయినాయంటే జనాలకి అంత లాభాన్ని ఇవ్వలేకపోయాయి. అయినప్పటికీ ఆ రోజుల్లో ఉన్న ఫుకహా ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గాని, ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గాని, ఇమాం షాఫీ రహ్మతుల్లాహి అలైహి గాని, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహ్మతుల్లాహి అలైహి గాని, ఈళ్ళందరూ దాదాపు 200 300 సంవత్సరాలు టచ్ కాకముందు ఉన్నవాళ్ళు మాత్రమే. హిజ్రత్‌కి 200 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే. మరి వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ హదీసులు అందుబాటులో ఏవైతే ఉన్నాయో, వాటిలో దృష్టిలో పెట్టుకొని, వాటిని ఆసరా చేసుకొని, తమకు అందుబాటులో హదీసులు, ఖురాన్ యొక్క ఆయతులు దృష్టిలో పెట్టుకొని, ధర్మానికి కావాల్సిన అనేక సూత్రాలని, అదే విధంగా ఆహ్, ద ద ధార్మిక ఆదేశాలని, ఫత్వాలను ఇష్యూ చేశారు. ఈ ఫత్వాలు ఇలా ఇష్యూ చేసేప్పుడు ఏం చేశారంటే, 2 స్కూల్‌గా ఆ రోజుల్లోనే జనాలు విడిపోయారు. అహ్లుర్ రాయ్ అనేవాళ్ళు, అదే విధంగా అహ్లుల్ హదీస్ అనేవాళ్ళు. ఇమాం మాలిక్ బిన్ అనస్, అదే విధంగా ఇమాం షాఫీ, అదే విధంగా మొహమ్మద్ బిన్ ఇద్రీస్ షాఫీ, అదే విధంగా అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాహి అలైహి. ఈ ముగ్గురు అహ్లే హదీస్ కోవలోకి చెల్లితే, అహ్లుర్ రాయ్ కోవలోకి ఇమాం అబూ హనీఫా, ఆయన శిష్యులు ఎవరంటే ఇమాం యూసుఫ్, ఇమాం అబూ యూసుఫ్ మరియు ఇమాం మొహమ్మద్ బిన్ హసన్ షైబానీ, ఈ టీమ్ ఈ కూఫా, బస్రా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఒక చోటకైపోయారు. ఈ 2గా విడిపోయారు. విడిపోయే విషయం గురించి మనం ఎక్కువ ప్రస్తుతానికి మాట్లాడట్లేదు. కానీ హదీస్ విషయాలకొచ్చేటప్పటికి, ఈ హదీసులు ఎక్కువగా సహీ హదీసులు వీళ్ళ దగ్గరున్నాయి. అహ్లుల్ హదీస్ అన్న వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇదే పరంపరను కొనసాగిస్తూ హదీసులు సేకరించటం, సమీకరించటం, దాన్ని క్రోడీకరించటం, దాని తప్పులు సరిజేయటం, దాన్ని ఒక సరియైన పద్ధతిలో దాన్ని తర్వాత జనరేషన్‌కి అప్పజెప్పడం అనే విషయంకు వాళ్ళు రాసుకుంటూ పోతే, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాహి అలైహి గారి రాసిన ముస్నద్‌లో దాదాపు 7,000 పైచిలుకు హదీసులు ఆయనకు అందుబాటులో ఉన్నాయి. ఆయన ఫత్వా ఇస్తూ ఉండేవారు. ఈ హదీసులు బేస్ చేసుకొని, ఆ విధంగా ఆయన ఇచ్చిన ఫత్వాలను కూడా ముస్నద్ అహ్మద్‌లో రాయటం, సేకరించటం జరిగింది. ఈ విధంగా ఈళ్ళేం చేశారంటే, హదీసు పుస్తకాలని మన వరకు చేర్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాలం ఇంకా ముందుకొచ్చేటప్పటికి, మన ముందు గొప్ప గొప్ప పండితులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉనికిలోకి తీసుకొచ్చారు. వాళ్ళలో ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి, మరియు ఇమాం ముస్లిం రహ్మతుల్లాహి అలైహి, మరియు అబూ దావుద్ రహ్మతుల్లాహి అలైహి, తిర్మిజి రహమతుల్లాహి అలైహి, నసాయి, ఇబ్న్ మాజా. ఈ 6 పేర్లు మేము సిత్తా అని చెప్పుకుని ఏదైతే స్ నిజమైన స్ సహీ హదీసుల కలయికతో ఉన్నటువంటి, కూడికతో సమీకరణలతో ఉన్నటువంటి హదీసులు అని మనం చెప్పుకుంటాం. ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి అసలు పేరు మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్.
ఆయన బుఖారా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి బుఖారీ అని చెప్తారు. ఈయన 194 హిజ్రీలో పుట్టారు షాబాల్ నెలలో. అదేవిధంగా 256 హిజ్రీలో చనిపోయారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన గారి తల్లి ప్రోత్సాహంతో హదీసులపై ప్రేమ కలిగి ఉండి, హదీసులను సమీకరించడం, మననం చేయటం, రాసుకోవటం, ఆహ్, ఎవరెవరి దగ్గర నుంచి ఏ విధంగా హదీసులు వచ్చాయి అనే విషయంతో ఆహ్, ఏ ఏ వ్యక్తుల నుండి తాను స్వీకరించాను, ఎటువంటి వ్యక్తులు వాళ్ళు అనే విషయంతో వాళ్ళేం చేశారంటే, అస్మావుర్ రిజాల్ అనే ఒక కొత్త పద్ధతిని ఆయన గారు ఇంట్రొడ్యూస్ చేసి, ఆ ప్రజలు ఎవరైతే దగ్గర నుంచి ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా ఆయన వాళ్ళ జీవితాలను కూడా సమీకరించి, ఈ హదీసు తీసుకోదగ్గదా? కాదా? అనే విషయాన్ని జనాలకు తెలియజేస్తూ ఒక పుస్తకం రాశారు. అది సహీ అల్ జామిఉ సహీ. అది బుఖారీ రహమతుల్లాహి అలైహి గారు రాసినటువంటి పుస్తకం. నేటికి ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని అలాగే ఆయన రాసి వెళ్ళాడో అదే విధంగా పరిరక్షించి పెట్టాడు. అందులో సహీ హదీసులు ఎక్కువ శాతంలో ఉన్నాయి. మానవ మాతృడు కావటం వల్ల ఆయన ద్వారా ఏదన్నా తప్పులు దొర్లినా ఆయన ఆ హదీసుల్లో నుంచి ఆ సహీ హదీసులు సమీకరించాలనే స్పిరిట్ మిస్ అవ్వలేదు. సనదుల్లో ఎక్కడున్నా ఏదన్నా వ్యక్తి బలహీనుడైన వ్యక్తి వచ్చి ఉంటే అవి ఇంకో సనదులో మంచి వ్యక్తి ద్వారా ఆ హదీస్ సపోర్ట్ ఇవ్వడంలో ఆయన సక్సెస్‌ఫుల్ అయ్యారు. ఈ విధంగా సహీ హదీసులో చైన్ ఏదైతే ఉందో అది ఆయన దగ్గర దాదాపు 99% సరిగ్గా ఉండిపోయింది. కాబట్టి అసహ్హుల్ కుతుబ్ బాద కితాబుల్లాహిల్ బుఖారీ అని చెప్పి జనాలు ఆయన్ని ప్రశంసిస్తూ దుఆ చేస్తుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బుఖారీ గారి సేవలను సేకరించి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు స్వర్గం ప్రసాదించాలని దుఆ చేస్తుంటారు. రెండో వ్యక్తి మనం ముస్లిం గురించి మాట్లాడుకున్నాం. ఇమాం ముస్లిం ఎవరు అంటే ఇమాం ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ గారి శిష్యుల్లో ఒక శిష్యుడు కూడా ఆయన. ఆయన దగ్గర కూడా కొన్ని రిపోర్ట్ చేశారాయన. ఈయన ముస్లిం బిన్ హజ్జాజ్ ఖుషైరి రహిమహుల్లా. ఆయన 202 హిజ్రీలో పుట్టారు. అదేవిధంగా 261 హిజ్రీలో చనిపోయారు. ఈయన కూడా ఏం చేశారంటే, ఇమాం ముస్లిం బుఖారీ దగ్గర నేర్చుకున్న విజ్ఞానంతో ఆయన కూడా బయలుదేరి అనేక ప్రాంతాలు సందర్శించి, అనేక హదీసులు స్వీకరించి ఆయన ఏం చేశారంటే, తన హదీస్ పుస్తకాన్ని సహీహ్ ముస్లింలో క్రోడీకరించారు. తీసుకొచ్చి సమీకరించారు. ఆయన కూడా బుఖారీ మరియు ముస్లిం సూత్రాలు కొన్ని కామన్‌గా ఉన్నాయి. కొన్నిట్లో చిన్న ఒక పాయింట్‌లో మాత్రం భేదం ఉంది. ఇమాం బుఖారీ అంటే ఎవరన్నా వ్యక్తి ఫలానా వ్యక్తి నాతో వివరించాడు. నేను ఆయన దగ్గర విన్నాను అని మాట ఎవడన్నా చెప్పకపోతే ఆ వ్యక్తి యొక్క హదీస్ యాక్సెప్ట్ చేసేవారు కారు బుఖారీ. ఈ విషయంలో చూచి ముస్లిం రజల్లాహు తాలా ఏం చేశారంటే నేను విన్నాను అని చెప్పకపోయినా అతని గురించి అతను తెలిసి ఉంటే కూడా చాలు అనే విషయాన్ని ఏం చేసుకున్నారంటే ఆయన ఒక సూత్రంగా ఎంచుకున్నారు. ఈ విధంగా కొన్ని హదీసులు బుఖారీ మరియు ముస్లింలో ఉన్నాయి. కొన్ని హదీసులు సామ్యత లేకుండా విరుద్ధంగా ఉన్నాయి. బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో దాదాపు ఒకే పదంతో, ఒకే సనద్‌తో వచ్చిన హదీసులున్నాయి. వాటిని ఏం చేస్తామంటే ముత్తఫక్ అలై అని చెప్తాం మనం. ముత్తఫక్ అలై హదీసులు అని చెప్తాను. ఈ ముత్తఫక్ అలై హదీసులు ఏదేవైతే ఉన్నాయో వీటిని అన్నిటిని సమీకరించి ఒక సెపరేట్ పుస్తకం రూపంలో ఈ మధ్య విడుదల చేయడం జరిగింది. దాని పేరు అల్-లూలు వల్ మర్జాన్. అల్-లూలు వల్ మర్జాన్ ఫీమా ఇత్తఫక అలైహి షైఖాన్. అంటే ఇద్దరు షేఖులు ఇమాం బుఖారీ, ఇమాం ముస్లింలు ఇద్దరు ఏ విషయంపై ఒకే విధంగా ఇత్తిఫాక్ చేశారో అంటే కలిసికట్టగా ఒప్పుకున్నారు. ఒకే అభిప్రాయంతో దాన్ని ఒక లూలు మర్జాన్ పుస్తకంతో ఇవ్వడం జరిగింది. అది దాదాపు మన తెలుగు వాళ్ళకి తెలిసే ఉంటుంది. దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అది అందుబాటులో ఉంది. వాళ్ళు ఆ పుస్తకాలు తీసుకోగలరు. తర్వాత అబూ దావూద్ రహ్మతుల్లాహి అలైహి. అబూ దావూద్ రహ్మతుల్లాహి అలైహి సులైమాన్ బిన్ అషస్ సజిస్తానీ ఆయన పేరు. ఆయన కూడా ఒక ముస్నద్ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఆయన ఎప్పుడునంటే 202లో ఈయన పుట్టారు. మరి షవ్వాల్ నెల 275లో ఈయన ఈయన ఇమాం ముస్లిం గారు చనిపోయిన 14 సంవత్సరాల తర్వాత చనిపోయారు. ఈయన రాసిన పుస్తకం అబూ దావూద్ ముస్నద్ అబూ దావూద్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది. అది కూడా అందుబాటులో ఉంది. తర్వాత మూడో విషయం ఏంటంటే ఇమాం తిర్మిజీ రహ్మతుల్లాహి అలైహి గారు. ఆయన పేరు ముహమ్మద్ బిన్ ఈసా తిర్మిజీ. ఈయన 209 హిజ్రీలో పుట్టారు.
అదేవిధంగా 279 హిజ్రీలో చనిపోయారు. ఈయన రాసిన పుస్తకం అల్ జామియు సహీ తిర్మిది, ఆ తిర్మిది గారి పుస్తకం ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈయన ఫిఖా పుస్తకాలు ఏ విధంగా ఉంటాయో ఆ ఫిఖా పుస్తకాల దృష్టిలో పెట్టుకుని సహీ హదీసుల రూపంలో దాన్ని సంకలనం చేశారు. దానికి ఒక ప్రత్యేకత అంటూ ఉంది. ఆయన కూడా ఏదైనా హదీస్ వచ్చినప్పుడు దానిపై కామెంట్స్ ఏదైనా రాస్తే ఆ కామెంట్స్ కూడా హదీసులు ఆ పుస్తకంలో ఆయన చేర్చారు. తర్వాత ఇమాం నసాయి గారు, ఈయన పేరు అహ్మద్ బిన్ షుఐబ్ రహిమహుల్లా. తర్వాత 214లో ఆయన పుట్టారు. 302లో సఫర్ నెలలో ఆయన పరమపదించారు. ఈ ఈయన రాసిన పుస్తకం సహీ నసాయి. అందుకంటే మనం ఈ సియాసత్తాలో ఇయన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకం ఆయనకు పేరు మీద ఉంది. తర్వాత 6వ పుస్తకం ఏదైతుందో ఇబ్నే మాజా రహమతుల్లాహి అలైహి గారు రాసిన పుస్తకం మొహమ్మద్ బిన్ యజీద్ బిన్ ఖుజ్బైని ఈయన 209లో పుట్టారు. 273 హిజ్రీలో చనిపోయారు. ఈయన రాసిన పుస్తకం కూడా సహీలో లెక్క చేస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఈ ఈ 6 మంది ఏదైతే గొప్ప గొప్ప పండితులు ఎవరైతే పేర్లైతే నేను హదీసు సేకరణలో చాలా సహకరించారు, ప్రయోజనకారకమైన సేవలు అందించారు అని చెప్పుకుంటున్నాము. వీళ్ళందరూ ఒకసారి తిరిగి మనం చూసుకుంటే 194 బుఖారీ. ఆయన చనిపోయింది 256. 194 నుంచి లెక్కేసుకుంటూ పోతే మొన్న చిన్నప్పుడు మరీ 6 సంవత్సరాల సమయంలో చేసుంటారు కదా! 200 లెక్కేసుకుందాం. 200, 00 లెక్కేసుకుంటుంటే ఈ మొహమ్మద్ ఇబ్నే మాజా గారు 273లో చనిపోయారు. ఆ తర్వాత 279లో తిర్మిజీ గారు చనిపోయారు. కాబట్టి 279 అంతకంటే పెద్ద నంబర్ అది. అంటే 200 నుంచి 279 80 సంవత్సరాల కాలంలో 80 సంవత్సరాల కాలంలో ఏదైతే గ్యాప్ ఉందో ఈ యవనేదరకి టైంలో అనేక ముఖ్యమైన ఈ హదీసులు ఏవైతే ఉన్నాయో సిహాసిత్తా అనేవి సమకూర్చబడ్డాయి. అనేక పుస్తకాల రూపంలో ఇయన్నీ ఉద్భవించాయి. 80 సంవత్సరాల కాలంలో. అంటే ఈ 200 కాబట్టి 300 శతకం, 3వ శతకం ఏదైతే ఉందో హిజ్రీ ఇది పూర్తయ్యేటప్పటికి హదీసు ముఖ్యమైన ముఖ్యమైన వస్తువులు అందులో వచ్చేసాయి. ఏదన్నా మిగిలి ఉన్నాయంటే ఈ వ్యక్తులకు అందుబాటులో లేకపోవటం వల్ల ఈ 6 వ్యక్తులకి ఏదన్నా మిగిలిపోయి ఉండొచ్చు. లేకపోతే వీళ్ళు దొరికినప్పుడు ఈ పనికిరాని వస్తువులని వదిలేసి ఉండవచ్చు. ఈ విధంగా వీటిని కూడా కొంతమంది చేశారంటే, అరెరే! మనకు ఈ పద్ధతి ఈ తర్వాత ఎవరన్నా వచ్చి ఈటిని కలుపుతాడు, పనికి వచ్చే విధంగా వాడుకుంటానికి ఉపయోగపడతామనే ఉద్దేశంతో కొంతమంది వీటిని కూడా సేకరించారు. ఈ విధంగా పుస్తకాలు ఏమైనంటే, ఈ గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే 6 ఉన్నారో, ఈళ్ళ ఈ పుస్తకాలు ఉనికిలోకొచ్చినాయి. ఇవన్నీ సంగ్రహించటం వల్ల హదీసు ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి విడుదలయిందో, అది పుస్తక రూపంలోకి వచ్చేసింది. దాన్ని సంగ్రహించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అన్నాడు. వహీ అవతరింపజేయడం మా బాధ్యత. దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా మాదే. దాన్ని వివరించే బాధ్యత కూడా మాదే. తర్వాత ఇప్పుడు ఈ హదీసు పుస్తకాలు ఏదైతే ఉన్నాయో, ఉనికిలో వచ్చాయో వాటిని ఏం చేశారు? అనేక లెవెల్స్‌లో, స్థాయిల్లో విభజించడం జరిగింది. తర్వాత జనరేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే అనేక స్థాయిల్లో వీటిని విభజించారు. మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి, నాలుగో స్థాయి, ఐదో స్థాయి, ఆరో స్థాయి పుస్తకాలని విభజించారు. ఈ విభజన క్రమం దేనిపై బేస్ చేశారంటే హదీసుల్లో ఏవైతే ముఖ్యమైన భాగాలుంటాయో ఆ 3 భాగాల గురించి ఒక మాట ఏంటంటే, మామూలుగా మనం చదువుతున్న హదీసుల్లో 3 భాగాలుంటాయి. 3 భాగాలుంటాయి. ఉదాహరణకి ఒక చిన్న హదీస్ నేను వినిపిస్తున్నాను. ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నమల్ అమాలు బిన్నియాత్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రిఇం మా నవా ఫమన్ కాన హిజ్రతుహు ఇలల్లాహి వ రసూలిహి ఫహిజ్రతుహు ఇలల్లాహి వ రసూలిహి వమన్ కాన హిజ్రతుహు ఇలద్ దునియా యుసీబుహా ఔ ఇమ్రాతిన్ యన్కహుహా ఫహిజ్రతుహు ఇలా మా హాజర ఇలైహి. రవాహు బుఖారి. ఇది హదీస్. మొదట్లో ఆయన ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ అని మాత్రం మాట్లాడడం ప్రారంభించాం. ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ ఎవరు? ఒక సహాబీ.
ఆయన ఎవరి ద్వారా విన్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర విన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఏమని? ఇన్నమల్ అమాలు బిన్నియాత్ అని. ఆ హదీస్ మొత్తం ఉంటే దాన్ని చదివి, దాన్ని విని, దాన్ని మననం చేసుకున్నారు ఉమరుల్ ఖత్తాబ్. ఉమరుల్ ఖత్తాబ్ ఏం చేశారంటే తన తర్వాత వాళ్ళకి అందజేశారు. ఆ తర్వాత వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు, ఆ తర్వాత వెనక్కి వెళ్తూ ఉంటే బుఖారీ రహమతుల్లాహి అలైహి గారికి ఈ పుస్తకం దొరికింది. ఈ హదీస్ దొరికింది. అందుకని చివరిలో రవాహు బుఖారీ అని వచ్చింది. ఎప్పుడైతే మొదట్లో మీకు ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ దగ్గర నుంచి బుఖారీ వరకు చేర్చిన వాళ్ళు ఉంది, లైన్ ఉంది. ఆ లైన్‌ని మనం చైన్ అంటాం, సిల్సిలా అంటాం, సనద్ అంటాం. అది ముఖ్యం. అందులో బలహీనత వల్లే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలో బలహీనత ఉండదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పే దాంట్లో సత్యమే ఉంటుంది. కానీ మనకది వచ్చే చైన్ ఏదైతే ఉందో, ఆ చైన్ బలహీన పడటం వల్ల ఆ మాటను మనం తిరస్కరిస్తున్నాం. మధ్యలో వాడు ఎవడైనా అబద్ధం చెప్పాడేమో, మధ్యలో వాడు ఏదైనా మర్చిపోయాడేమో, మధ్యలో వాడు తన తరపున ఏదైనా యాడ్ చేసేసాం, కల్పితం చేశాడేమో, మధ్యలో వాడు తన దగ్గర నుంచి ఏదైనా చెప్పుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు పెట్టాడేమో అనే పరిస్థితి రావటం వల్ల ఏం చేశారంటే, ఇది చైన్ ఏదైతే ఉందో దాన్ని చాలా ముఖ్యమైన విలువగా ఇచ్చారు. అందుకనే మొదట్లో ఒక ఉదాహరణ ఇచ్చారు మీకు. కబడ్డీ ఆడేటప్పుడు చుట్టుపక్కల బౌండరీ గీతలు ఉంటాయి. ఆ గీతలకు విలువ ఉంటుంది. లేకపోతే బయటకెళ్ళి ఎక్కడన్నా ఆడుకోవచ్చు. కాబట్టి ఈ గీతలు ఆ ఆటని ఏం చేస్తాయంటే ఆహ్, నియంత్రిస్తూ ఉంటాయి. అదే విధంగా ఈ సనద్ అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు ఒక విలువను పెంచుతూ ఉంటుంది. ఈ సనద్. ఈ సనద్ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒకటి సహాబీ యొక్క మాట, రెండోది రసూలుల్లాహి సల్లం గారి మాట, మూడోది ఎవరైతే ఈ పుస్తకంలో ఈ హదీస్ చైన్ తీసి రాసిపెట్టారో ఆయన ఈ 3 భాగాలు ఉంటాయి హదీస్‌కని నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఈ 3 భాగాలైతే ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ లెవెల్స్ ఇందాక చెప్పుకున్న వేరే వివిధ స్థాయిల్లో మొదటి స్థాయి, రెండో స్థాయిలు వివరించడం జరిగింది అని చెప్పుకున్నాం. ఆ స్థాయిల విషయానికి వచ్చేటప్పటికి మొదటి స్థాయికి చెందిన వాళ్ళెవరు? ఏ పుస్తకంలో మొదటి స్థాయి లెవెల్ 1 హై స్టాండర్డ్ కలిగినటువంటి హదీసులు ఉన్నాయి అంటే ముగ్గురు వ్యక్తులు ఇందులో. మొదటి వ్యక్తి ఇమాం మాలిక్ రహిమహుల్లా, మోత్తా రాశారాయన. ఇందాక చెప్పుకున్నాం. రెండో హదీస్ పుస్తకం ఎవరిది అంటే ఇమాం బుఖారి గారిది, సహీ బుఖారి. మూడో పుస్తకం ఎవరిది అంటే ముస్లిం రహమతుల్లాహి అలైహి గారిది, సహీ ముస్లిం. ఈ 3 పుస్తకాలకి మొదటి స్థాయి ఉంది. దీని గౌరవం మొదటి స్థాయిలో. ఏదన్నా హదీసు ఈ పుస్తకంలో ఉంది అంటే దానికి స్థాయి చాలా ఉన్నతమైనది. దానికి ఈ 3 పుస్తకాల్లో ఉన్నటువంటి హదీస్ ఒకటి ఉండి, దానికి కొంచెం తేడా కలిగినటువంటి, కొంచెం మార్పు కలిగిన ఆదేశంతో ఇంకో తర్వాతి పుస్తకాల్లో ఉంటే, ప్రాధాన్యత ఎవరికెళ్తుంది? మొదటి స్థాయి పుస్తకానికెళ్తుంది. ఈ స్థాయి వల్ల లాభం అది. రెండో స్థాయిలో ఏ పుస్తకాలొస్తున్నాయి? రెండో స్థాయిలో చూడండి మనకేమున్నాయి? అబూ దావూద్, తిర్మిజీ, నసాయి. ఇందాక మనం చెప్పుకున్నాం. అబూ దావూద్ రహ్మతుల్లాహి అలైహి, తిర్మిజీ, నసాయి, సిహాసిత్తాలో ఉంచి ఇప్పటివరకు 5 పుస్తకాల పేర్లొచ్చేసినాయి మనకి. 6లో నుంచి. ఒకటి మిగిలి ఇబ్న్ మాజా ఇంకా పేరు రాలేదు. ఈ 2 స్థాయిలో ఇవన్నీ పుస్తకాలు. మూడో స్థాయిలో ఎవరున్నారు? ఈ మూడో స్థాయిలో పుస్తకాలు ఎలా ఉన్నాయి ఎవరివునంటే ఇందులో సహీ హదీసులున్నాయి, హసన్ హదీసులున్నాయి, దయీఫ్ హదీసులున్నాయి, మారూఫ్, గరీబ్, షాజ్, మున్కర్, ఖతా, సవాబ్ అంటే తప్పులు కలిగినటువంటి నిజ సక్రమమైనవి, నివృత్తి కలిగినవి, ముందు వెనకాల పదాలు కలిగినటువంటి మార్పు పేరుని అనేక పుస్తకాలు, హదీసులు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకాలు ఎవరు తీసుకుంటే ముస్నద్ అబూ యఅలా, ముస్నద్ అబ్దుర్ రజ్జాక్, ముస్నద్ అబూబకర్ ఇబ్న్ షైబా, ముస్నద్ అబూ దావూద్, తయాలిసి, ముస్నద్ బైహఖీ, అదేవిధంగా తహావి, ముస్నద్ తహావి, తబరాని, ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ అందులో మూడో స్థాయిలోకొచ్చాయి. ఇందులో ఈ వర్గీకరణ సహీ కొన్ని హదీసులు, హసన్ స్థాయికి చెందినవి కొన్ని హదీసులు. హసన్ అనేది సహీ కంటే తక్కువ వెళ్ళగలిగింది. మాత్రం జయీఫ్ మాత్రం కాదు. జయీఫ్ అంటే హసన్ కంటే తక్కువది. అది ఆచరణ యోగ్యమైనది కాదు.
మోజు అంటే జనాలు కల్పించుకున్నారు, కల్పితమైనది అని మనం వేరే టాపిక్ పెట్టుకున్నాము. ఈ మోజు అంటే జనాలు ఎందుకు కల్పించుకున్నారు, కారణాలు ఏంటి, దానివల్ల ఏం లాభం జరిగింది, ఏం నష్టం జరిగింది, మనం ఇంకోసారి ఎప్పుడు మాట్లాడదాం. మోజు ఈ విధంగా ఈ హదీసులు ఏమేంటంటే మూడో స్థాయిలో చూడండి అనేక మాటలు వచ్చేసినాయి మీకు. ఇవన్నీ అందులో ఉన్నాయి. తర్వాత ఇమాం బుఖారీ గారి హదీస్ తీసుకోండి, అందులో హసన్ స్థాయి హదీసులు కూడా లేవు మీకు, అన్ని సహీ ఉన్నాయి. జయీఫ్ అసలు లేవు. ఇది ముఖ్యమైన గొప్ప పరిస్థితి. తర్వాత మిగిలింది ఏంటంటే మూడో స్థాయి చెప్పుకున్నాం. నాలుగో స్థాయికి వచ్చేటప్పటికి ఈ పై 3 పుస్తకాల్లో కాకుండా లెవెల్‌లో ఉన్న వస్తువులు కాకుండా ఇంకా వస్తువులు ఉన్న పరిస్థితులు లేనివి యాడ్ చేసుకొని ఉంటే అవి వాటిని ఏం చేశారంటే నాలుగో స్థాయిలో తీసుకొచ్చి పెట్టాం. ఇందులో ఈ నాలుగో స్థాయికి చెందిన పుస్తకాలు వచ్చేప్పటికి ఇబ్న్ హిబ్బాన్ గారి సహీ, ఇబ్న్ అదీ గారి పుస్తకం ముస్నద్, అదే ఖతీబ్ బగ్దాది గారి పుస్తకం, అబూ నయీం ఇందాక మనం మాట్లాడుకున్న అబూ నయీం గారి పుస్తకం, జుర్ఖానీ గారి పుస్తకం, ఇబ్న్ సాకర్ గారి పుస్తకం, ఇబ్న్ నజ్జార్ గారి పుస్తకం, దైలమీ గారి పుస్తకాలు, ఈ అన్ని పుస్తకాలు ఇందులో వచ్చేస్తాయి. ఇవి నాలుగవ స్థాయిలో ఉన్నాయి. ఇందులో ఎక్కువ బలహీనమైన హదీసులు ఉన్నాయి, సనద్ పరంగా బలహీనమైనవి. ఆ తర్వాత ఐదవ విషయానికి వచ్చేటప్పటికి, ఐదవ స్థాయికి వచ్చేటప్పటికి ఏ పుస్తకాలు వస్తాయి? ఒక ప్రత్యేక ఉనికిని చాటుకున్నటువంటి హదీసులు ఇందులో ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా ఫకీల్ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు. ఉదాహరణకి హనఫీ పాఠశాలకు చెందిన పుస్తకాల్లో ముఖ్యమైన పుస్తకం హిదాయా. హిదాయా అనే పుస్తకంలో మీకు ఎక్కువగా ఇమాం బుఖారీలో ఉన్నటువంటి హదీసులు దొరకవు, ఇమాం ముస్లింలో ఉన్న హదీసులు దొరకవు. కొన్ని సందర్భాల్లో ముందు అనక తోక లేని హదీసులు ఉన్న పేరు మీద దొరుకుతాయి. మరి వాటిని వెతికి బయటకి తీస్తే అది కొన్ని సందర్భాల్లో హదీసే కాదు. లేకపోతే హదీస్ ఉంటే దానికి కొంతమంది చెప్పుకునే వాళ్ళు కొంతమంది తమ తరపున హదీస్ రూప్ పేరు మీదే యాడ్ చేసేసి అది చలామణి చేసే ప్రయత్నాలు కూడా జరిగిన ఉదాహరణలు అక్కడ మనకు దొరుకుతాయి. కాబట్టి ఈ ఐదవ కేటగిరీలో ఏమొస్తుందంటే ఈ ఫుకహాల దగ్గరటువంటి హదీసులు మీకు వస్తాయి. అదేవిధంగా సూఫీల దగ్గర ఉన్న పుస్తకాలు. సూఫీల గురించి మనం చెప్పవసరం లేదు. ప్రతి పచ్చిది, ప్రతి పండుది, ప్రతి కాయది, ప్రతి రోడ్డు మీద దొరికిన ప్రతి వస్తువు చేసి ఇది నాదే, నేను దీన్ని హదీసే అని నెత్తిన పెట్టుకుని తిరిగే ఏవైతే మాటలు ఉంటాయో అవన్నీ ఇందులోకి వస్తాయి. అన్ని మాటలు ఇందులోకి వస్తాయి. మరి ఇందులో ఇలాంటి మాటలు ఇందులో ఇటువంటి ఈ హదీసులు అయితే ఇమాం బుఖారీలో గాని, ఇమాం ముస్లింలో గాని, అదే విధంగా ఈ సియాసిత్తా అంటే ఏది మనం ఉన్నావు అక్కడ దొరకవు. ఇవన్నీ కళలకు సంబంధించినవి, ఫలానా వాడు కల్లో ఇది చూశాడు, ఫలానా వాడు ఇది చేశాడు, ఇటువంటి మాటలు జనాలు ఏడ్ చేసుకున్నవన్నీ ఇందులో దొరుకుతాయి. అదేవిధంగా చరిత్రకారుల దగ్గరికి సంబంధించిన పుస్తకాలు, రివాదులు కూడా ఇక్కడ. ఇప్పుడు ఒక మాట చరిత్రకారికి సంబంధించి ఒకటి చెప్తున్నాను. క్రిందటిసారి మనం ప్రోగ్రామ్‌లో మనం దేని గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరణం గురించి తారీఖ్ గురించి 12 రబీউల్ అవల్ గురించి మనం చెప్పుకున్నాం. అప్పుడు మన సోదరుల్లోంచి ఒక సోదరుడు ఒక ప్రశ్న వేశారు. ఏ హదీసులో ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరణం 14వ రబీউల్ అవల్‌లో ఉంది, 12 రబీউల్ అవల్‌లో ఉంది అని హదీస్ వివరణ ఇవ్వండి అంటే, ఆ తర్వాత నేను ప్రత్యేకంగా ప్రశ్నకు సమాధానం వెతికితే హదీసు పుస్తకాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరణించిన రోజు ఏ విధంగా ఉంది, ఆ రోజు ఏం జరిగింది అనే వాస్తవాలు ఉన్నాయి గానీ ఎగ్జాక్ట్‌లీ ఆ తారీఖు అక్కడ ఏదైతే 12 రబీউల్ అనేది నాకు దొరకలేదు. కానీ నేను అనేక ఫతవాలు జనాలు ఈ విధంగా పండితులను అడిగినప్పుడు వేసిన ఫతవాలు అయితే ఆ ఫతవాల్లో నుంచి ఒక చోట ఇస్లాం క్యూఏ క్వెషన్ అండ్ ఆన్సర్‌లో ఒక సమాధానం ఇస్తూ ఏం చేశారంటే ఈ సమాధానం ఇస్తే ఏమనంటే మనకు అందుబాటులో ఉన్న రివాయతుల్లో చారిత్రక ఆధారాలతో ఉన్నటువంటి పుస్తకాల్లో ఎక్కువగా దగ్గరగా ఎక్కువ బలం కలిగినటువంటిది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 12 రబీউలను పరమపదించారు అనే రివాయత్తు. అది చారిత్రక ఆధారంతో బలం కలిగింది. అయినప్పటికీ అది 2 రబీউల్లో చనిపోయారు అనే ఒక విషయాన్ని ఇబ్న్ హజర్ రజియల్లాహు తాలా చెబితే ఇబ్న్ హజర్ రజియల్లాహు తాలా రహిమహుల్లాహ్ గారు చెప్పిన మాటను జనాలు పట్టించుకోలేదు. కానీ 12 రబీউల్ అవల్‌నే ఈ చరిత్రకంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది అహ్లే సున్నత్ వాళ్ళు చేస్తున్న పని అని ఒక నిర్దిష్టమైన విషయాన్ని ఆయన వివరించే ప్రయత్నం చేశారక్కడ.
కాబట్టి ఈ చారిత్రక పుస్తకాలు కూడా ఏం చేస్తున్నాయంటే కొన్ని విషయాలు తమలో చారిత్ర రాసేవాళ్ళు తమకు అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో రాశారు. ఈ మధ్య కొంతమంది సహీ హదీసులు ఏవైతే స్టాండర్డ్స్ లెవెల్స్ కలిగి ఉన్నాయో, ఆ సహీ హదీసులు ఉనికిలో వాటి ఆధారంగా ఏం చేశారంటే రసూలుల్లాహి సల్లం గారి జీవిత చరిత్ర రాశారు. అక్రమ్ జియారా ఉమరి అనే ఒక వ్యక్తి, అదే విధంగా ఇంకో వ్యక్తి కూడా రాశారు. అక్రమ్ జియా ఉమరి గారు ఇక్కడ ఖతర్ యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్ యొక్క లెక్చరర్‌గా ఉండేవారు ఆయన. ఆయన ఈ పుస్తకం రాశారు. అది సహీ రసూలుల్లాహి సల్లం గారి జీవిత చరిత్ర అని రాశారు. అది చాలా చిన్న పుస్తకం. అయినప్పటికీ దాన్ని 2 భాగాలు చేశారాయన. కానీ ఆ సనదుల ప్రకారం మనం చూస్తే నిజమైన మామూలుగా రసూలుల్లాహి సల్లం గారి జీవిత చరిత్ర సూచించే పుస్తకాలు ఏదైతే బయోగ్రఫీ ఉంటుందో, సీరత్ పుస్తకం ఏదుందో, అందులో ఉన్నటువంటి చాలా పుస్తకం అనేక సంఘటనలు తగ్గిపోయాయి. ఎందుకంటే హదీసులు బేస్ మీద చేసి రాసారు కాబట్టి. చారిత్రక వస్తువులు వదిలేశారు కాబట్టి. అయినప్పటికీ ఆయన కూడా ఆ తారీఖు మెన్షన్ చేయలేదు. ఆ రోజు ఏం జరిగిందో, అనస్ గారు ఏం చెప్పారు, ప్రపంచమంతా చీకటి పోయింది అన్న లెవెల్‌లో తయారైపోయింది. మేము బాధలో మునిగిపోయాం అనే సంఘటనలు వివరించారు. అయినప్పటికీ ఈ పుస్తకాల యొక్క ఏమైతే స్థాయి మనకేం తెలియజేస్తుందంటే, ఈ పుస్తకాలు తయారు చేసిన వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మెప్పు పొందాలి, సంతోషం పొందాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనతో రాజీ అవ్వాలి. ఆయన నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికి సంబంధించిన సేవలు నేను చేశాను కాబట్టి, అల్లాహ్ నాకు మంచి ప్రతిఫలం ఇవ్వాలి అని చిత్తశుద్ధితో కృషి చేసి, చాలా శ్రమ ఓర్చి ఇదేం చేశారంటే ఈ పుస్తకాలు రాశారు. ఈ తర్వాత వాళ్ళు చేసిన ఈ పనిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్మత్ యొక్క హృదయాల్లో దాని స్థాయిని పదిలం చేసేశాడు. ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారంటే, ఈ నేడు విధమైన మాట వస్తే బుఖారీలో ఉంది, ముస్లింలో ఉంది అని. ఆ తర్వాత మళ్ళీ ఇంకా పుస్తకం వెతికే అవసరం మనకు లేదు. ఆ తర్వాత మనకి వేరే పుస్తకం వెతికే అవసరం లేకుండా వాళ్ళు అలా చేశారు. ఒకప్పుడు నేను ఇండియాలో పనిచేసే చోట నాతో పాటు ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన కూడా ఒక చదువుకున్న వ్యక్తి, లెక్చరర్‌గా పనిచేశాడు. ఆయన చెప్పాడంటే, తను 10వ తరగతి చదివేటప్పుడు డిక్షనరీ మొత్తం బట్టి పట్టేశానన్నాడు. డిక్షనరీ బట్టి పట్టడం అంటే ఈజీ విషయం కాదు. కొన్ని చిన్న డిక్షనరీలుంటాయి. కొన్ని పెద్ద డిక్షనరీలుంటాయి. ఎంత చిన్న డిక్షనరీ అయినా అందులో ఉన్న దాదాపు కొన్ని వేల పదాలుంటాయి. ఆ పదాలన్నిటిని ఎక్కడ బట్టి పట్టగలుగుతాం? అనంటే అంతకు ముందు జనాల్లో ఎవరన్నా బట్టి పట్టిన వాళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే ఆళ్ళేం చేశారంటే తమ మస్తిష్కం మరియు బుద్ధిపై నమ్మకం కలిగి ఉండి, నేను ఈ పని చేయగలన ఉద్దేశ్యంతో అనేక వస్తువులు బట్టి పడుతూ ఉండేవారు. అలా పట్టే విధంగానే మనం అనేక మంది ఖురాన్ మననం చేసేవాళ్ళని చూస్తున్నాం. దాదాపు 600 పేజీల పుస్తకం మనిషి బట్టి పడుతున్నాడు. మరి ఆ రోజుల్లో కూడా అనేక హదీసులు వాళ్ళు బట్టి పడుతూ ఉండారు. కానీ సంగ్రహణ రూపంలో, వ్రాతపూర్వక రూపంలో, లిఖితపూర్వక పద్ధతిగా ఎప్పుడైతే ఇవి పుస్తకాల రూపంలో వచ్చేసాయో, ఏమైందంటే ఇక బట్టి పట్టాలి అనే విషయాన్ని తగ్గించి ఒక హదీస్ ఇప్పుడు రివాయత్‌లో ఎలా వచ్చిందంటే ఇమాం ఆహ్, అబూ హురైరా రజియల్లాహు తాలాను కూడా ఆయన కొన్ని హదీసులు రాసుకున్నారు. ఆ తర్వాత తాబెయిన్‌లు ఆయన దగ్గరకొస్తే, ఆ హదీసు పుస్తకాలు దాన్ని ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు చదువుతుండేవారు. అదే విధంగా జనాలకు చదివి రాయిస్తూ ఉండేవారు. ఒక వ్యక్తి ఒకసారి ఆయనకు ఒంటరిగా కలిగినప్పుడు, అబూ హురైరా గారు మీ దగ్గర నేను ఈ హదీస్ నేర్చుకున్నానని ఒక హదీసు చెప్పారు. చెప్తే అబూ హురైరా అన్నారు, "నువ్వు నా దగ్గర ఏం నేర్చుకోలేదే! అలా నాకేం గుర్తులేదే" అని చెప్పారు. చెప్పిన వెంటనే ఒక పని చెయ్యి. నాతో పాటు రా అని తీసుకొని ఆయన తన దగ్గర ఇంట్లోకి తీసుకెళ్ళి, తన దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకం తీసుకొచ్చి తీసి ఓపెన్ చేసి, "ఈయన ఏ విధంగా నువ్వు చెప్తున్నావో చెప్పు" అన్నాడు. నిజంగా ఆయన చెప్పిందంతా ఆ పుస్తకంలో ఉంది. ఆ! నా పుస్తకంలో ఉంది. నేను చెప్పే ఉంటాను నీకు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు నేను నీకు చెప్పేశాను. ఒక్క మాట కూడా పొల్లు తేడా రాకపోయింది. అంటే ఆయన దగ్గర ఎంతోమంది నేర్చుకుంటుంటారు కాబట్టి, ఆ పూటకి ఆయన మనసులో నుంచి ఆ వచ్చిన వ్యక్తి రూపురేఖల ద్వారా గాని, ఆ మాట ద్వారా గాని ఆయన చెప్పినట్టు ఆయన మనసులో లేదు. కానీ పుస్తకంతో పోల్చేటప్పుడు సరిపోయింది. ఈ విధంగా పుస్తక రూపంలో దాన్ని సంరక్షణ చేయడం వల్ల ఏమైందంటే, ఆ వస్తువు మార్పు చేర్పులు గురి కాకుండా జాగ్రత్తగా పదిలమైపోయింది. సురక్షితమైపోయింది. ఇప్పుడు మనం ఆ రోజుల్లో ఎలా ఉన్నారో అని కాకుండా, ఈ హదీసుల్లో ఇంకా ఏదన్నా సేవలు ఎక్కువగా చేయాలంటే,
ఏమన్నా చేయగలమా అంటే, మనం ఇంకా ఈనాటికి అందులో ఉన్నటువంటి ఒక హదీసుని ఇంకో హదీస్‌తో, ఒక పదంతో ఇంకో పదంతో, ఒక అస్మావుర్ రిజాల్ ఈ సనద్‌లో ఉన్న వ్యక్తుల్లో నుంచి ఒక వ్యక్తి పేరు ఇంకో పేరుతో కలుస్తూ ఉంటే, ఆ 2 వ్యక్తుల యొక్క జీవితాలతో కంపేర్ చేసి ఎక్కువ సేవలు ఇంకా ఈ విషయాన్ని మెరుగుదిద్దే ప్రయత్నం మనుషులు చేస్తుంటే, కొన్నాళ్ళ ముందు ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను కొన్ని హదీసులు రిఫర్ చేస్తే, అందులో జరిగిన ఒక వింత వస్తువు మీకు చెప్పి నేను మాట ముగించేస్తాను. ఆ వింత వస్తువు ఏంటంటే, ఒక హదీసు ఉదాహరణకి ఆహ్, రమదాన్ నెలలో తరావీ నమాజు గురించి ఉంది హదీస్ అది. హదీస్ పుస్తకంలో వాస్తవంగా ఏముందంటే, ఉమర్ రలియల్లాహు తాలా అన్హు ఆదేశాల మేరకు ఉబయ్ ఇబ్న్ కఅబ్ రలియల్లాహు తాలా అన్హు గారు 20 రాత్రులు వాళ్ళకి తరావీ చదివించారు. 20 రోజుల వరకు. చివరి 10 రోజుల్లో నేను చదివించడం నాకు టైం లేదు బాబు. నేను నా ఆరాధనలు చేసుకోవాలి. ఎందుకంటే లైలతుల్ ఖదర్ గురించి నా ప్రజని ఆ చివరి 10 రాత్రులు ఆయన చదివించేవారు కాదు. మాట రాత్రులు లైల అనే పదం ఉంది. ఆ తర్వాత భారతదేశంలో భారతదేశం విడిపోక ముందు అనేక రాజ్యాలుగా ఆ రోజుల్లో ఒకే పెద్ద రాజ్యంగా ఉండేది. ఆ రోజుల్లో ఈ అబూదావూద్ ప్రింట్ అయితే, ఆ ప్రింట్‌లో ఇష్రీన లైల అనే పదాన్ని తీసేసి, ఇష్రీన రకఅ అనే పదంలో మార్చేశారు. అంటే 20 రకాతులు చదివించారు అని మాట. రాత్రులు పోయి రకాతుల్లోకి మారిపోయింది మాట. ఇప్పుడు ఒక రిసర్చ్ చేసే వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ప్రింట్ కాకముందు అంతకుముందు ప్రింటులు ఎక్కడున్నాయి? ఏ ఏ దేశాల్లో అబూదావూద్ ఉంది? అందులో ఏముంది? ఆ ప్రింట్‌కి ముందున్న పుస్తకాలు ఎక్కడ కంపేర్ చేసి ఏం చేశాడంటే, భారతదేశంలో ఈ ప్రత్యేకమైన సంవత్సరములో ప్రత్యేకమైన ప్రెస్‌లో ప్రింట్ అయిన పుస్తకంలో మాత్రమే 20 రకాతులు అని ఉంది. మిగతా అన్ని చోట్ల 20 రాత్రులని ఉంది అని నిర్ధారించాడు. అలాగే ఒక హదీసులో వా అనే పదం వావ్, వావ్ అలిఫ్, బా, తా, సా, వావ్ ఏదైతే ఉందో, ఒక వావ్ పెంచడం వల్ల హదీస్ యొక్క అర్థం పూర్తిగా మారిపోతుంది. ఆ ఎక్కడ మార్పు జరిగిందో ఆయన నిరూపించాడు. ఈ విధంగా మంచి సేవలు జనాలు ఇప్పటికీ దాన్ని చేస్తూనే ఉన్నారు. అల్లాహ్ స్వీకరించాలి. కానీ ఇది ఎప్పుడు అంటే మన మనసుల్లో ముఖ్యంగా హదీస్ పట్ల గౌరవం ఉండి, మరి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజమైన మాటను నేను తీసుకోవాలి. దానిపై నేను ఆచరణ కలిగి ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధన సహాబా గారికి ఏ విధంగా ఉండేదో, అదే విధంగా నా ఆచరణ కూడా సహాబా గారి ఆచరణగా ఉండాలి అనే చిత్తమైన హ్మ్, ప్రస్ఫుటమైన ఆలోచన కలిగి పరిశుభ్రమైన చిత్తముతో ఇటువంటి పనులు జరగాలి అని ఆహ్, జరగాలి అనే కోరిక కలిగిన వాడికి ఇవి లాభం చేకూరుస్తాయి అనే మాట మనవి చేస్తూ మాట ముగిస్తున్నాను. ఇంతటితో ఈ విషయం సమాప్తమవుతుంది. ఇక మిగిలిందేంటంటే ఆహ్, హదీసులు ఏ విధంగా జనాలు కల్పించుకున్నారు, ఆ కల్పించుకోవడానికి కారణాలేంటి? దానివల్ల నష్టాలు ఏంటి అనే విషయాన్ని ఇంకోసారి ఇన్‌షాల్లా మనం చర్చిస్తే అనేక ముఖ్యమైన వస్తువులు మన దృష్టిలోకొస్తాయని మనవి చేస్తూ మాట ముగిస్తున్నాను. సుబ్హానకల్లాహుమ్మ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
జనాబ్ రబ్బానీ గారి ప్రోగ్రామ్ ఇన్షాల్లా ఇప్పుడు ప్రారంభమవుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. అల్హమ్దులిల్లాహి వహ్దా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మഈన్ వమన్ తబిఅ బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బఅద్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. والذين جاءوا من بعدهم يقولون ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان يقولون ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم. والذين تبوأوا الدار والإيمان من قبلهم يحبون من هاجر إليهم ولا يجدون في صدورهم حاجة مما أوتوا ويؤثرون على أنفسهم ولو كان بهم خصاصة ومن يؤق شح نفسه فأولئك هم المفلحون. ఇక్కడ రెండు ఆయతులు, ముందు నేను 10వ ఆయత చదివాను, తర్వాత 9వ ఆయత చదివాను. 59వ సూర అల్ అషర్లో 9 మరియు 10 ఆయతులు. వల్లదీన తబవవు الدار والإيمان من قبلهم يحبون من هاجر إليهم ولا يجدون في صدورهم حاجة مما أوتوا. ఇది ఎవరి గురించి ఈ ఆయతులు అవతరించాయి అనేది తఫ్సీర్ ఇబ్న్ కసీర్ మనం చూసినట్లయితే, అన్సార్లు ముహాజిర్లను ఎలా ఆదుకున్నారు. తబవుద్దార వల్ ఈమాన్ మిన్ ఖబ్లి యుహిబ్బూన మన్ హాజర ఇలైహిం. వారి వద్దకు హిజరత్ చేసి వచ్చినటువంటి ముహాజిర్లతో వారు ప్రేమించారు. ముహాజిర్లను వారు ప్రేమించారు. అవును, తమ ధనములో భాగం ఇచ్చారు, తమ భూమిలో భాగం ఇచ్చారు ముహాజిర్లను. ఎందుకంటే ముహాజిర్లు కూడా సమస్తము త్యాగం చేసి వచ్చేసారు. తమ ఇల్లు, వాకిలి, ఆస్తి, అంతస్తులు అన్ని కూడా విడిచిపెట్టి వచ్చేసారు. మక్కా నుంచి మదీనాకు వచ్చేసారు. కేవలం తమ విశ్వాసాన్ని మాత్రమే కాపాడుకున్నారు. మరొకటి ఏమీ కూడా వారి వద్ద లేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సోదర భావం చేశారు. అన్సార్లు మరియు ముహాజిర్ల మధ్య సోదర భావం చేశారు. అందులో సాద్ బిన్ రబీ రదియల్లాహు అన్హు వారి విషయం మనకి సహీహ్ బుఖారీలో వస్తుంది. హదీస్ నంబర్ 2048. సాద్ బిన్ రబీ మరియు అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ మధ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సోదర భావం చేశారు. అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారిని సాద్ బిన్ రబీ తన ఇంటికి తీసుకువెళ్లారు. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. సాద్ బిన్ రబీ చాలా ధనవంతుడు, అన్సార్. అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ ముహాజిర్, ఆయన కూడా చాలా ధనవంతుడే. కానీ సమస్తాన్ని కోల్పోయాడు. కేవలం విశ్వాసాన్ని కాపాడుకొని మక్కా నుండి మదీనా వచ్చేశారు. అప్పుడు సాద్ బిన్ రబీ అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారితో అంటారు, నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ధనం ఇచ్చాడు, అందులో సగభాగం మీకు ఇస్తాను నేను. ఆ సగభాగము మీరు, సగభాగము నేను. పైగా ఇంకో మాట కూడా ఆయన అనేశారు, నాకు 2 భార్యలు, అందులో ఒక భార్యను నేను తలాకిస్తాను, ఇద్దత్ కాలము గడిచిన తర్వాత మీరు నికా చేసుకోండి. సాద్ బిన్ రబీ ఎలాంటి వారు? అంత గొప్ప త్యాగశీలు, అంతకంటే మించిన త్యాగశీలుడు అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు. ఆయన ఏమన్నారు? బారకల్లాహు ఫీ అహ్లిక వ మాలిక. అల్లా నీ యొక్క ధనములో మరియు నీ భార్యలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బర్కత్ ఇవ్వుగాక. నాకు అవసరం లేదు, నాకు బజార్, మార్కెట్ చూపించండి, నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను. అల్హమ్దులిల్లాహ్. ఎంత త్యాగధన్యులో. అన్సార్లు, ముహాజిర్లు కూడా అంతే ధైర్యశాలులు, అల్లాహ్ పట్ల నమ్మకము, విశ్వాసము కలిగి ఉన్నవారు.
అందుకే వారు బర్కత్ గురించి దువా చేసి అక్కడి నుంచి వ్యాపారంలో వెళ్ళారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారికి కొంతకాలములోనే శుభాలు ఇచ్చాడు. సర్వం త్యాగం చేశాడు అల్లాహ్ కోసము. అల్లాహ్ అలాగే విడిచిపెట్టేస్తారా? ఆయనకి ఇచ్చారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నికా చేసుకున్నారు. ఆయన దుస్తులపై జాఫ్రాన్ అంటుకోనుంది, కస్తూరి అంటుకోనుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, అబ్దుర్రహ్మాన్ ఏంటి? ఓ ప్రవక్త, నికా చేసుకున్నాను. మెహర్ ఇచ్చావా అడుగుతున్నారు. సరే, వెంటనే ఆ ఖర్జూరపు గింజ బరువు అంత బంగారం మెహర్ ఇచ్చాను. ఈ హదీస్లో వస్తుంది. అలాగే కితాబు నికాలో కూడా వస్తుంది, సహీ బుఖారీలో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అబ్దుర్రహ్మాన్ వలీమా చెయ్యి, కనీసం ఒక మేకైనా సరే నువ్వు జబా చేసి వలీమా చెయ్యి. అన్సార్ల మహాజిర్ల మధ్య ఆ రకమైనటువంటి ప్రేమ ఉండేది. అయితే నేను ఈ ఆయతు చదవడానికి గల కారణము మరొక హదీస్ ముస్నద్ అహ్మద్ ఇమామ్ ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి తీసుకొచ్చారు ఈ ఆయత్ యొక్క తఫ్సీర్లో. ముస్నద్ అహ్మద్ లో హదీస్ నంబర్ 12697 హదీస్ నంబర్. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో కూర్చుని ఉన్నారు మస్జిద్ లో. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఇప్పుడు మస్జిద్ లో ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి స్వర్గవాసి, జన్నతి అంటారు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు అటెన్షన్ అయిపోయారు. ఎందుకు? ఆ వ్యక్తి ఎవరో చూద్దాము, ఎందుకంటే ప్రవక్త నోట వస్తుంది ఆ వ్యక్తి జన్నతి అని, స్వర్గవాసి అని. చూస్తున్నారు, ఒక వ్యక్తి వచ్చారు. ఆయన అన్సార్, మదీనావాసి. వజూ చేసుకున్నారు, తమ ఎడమ చేతిలో చెప్పులున్నాయి. మస్జిద్ లోనకి ప్రవేశిస్తున్నారు. ఈ వ్యక్తి స్వర్గవాస అనుకున్నారు. రెండవ రోజు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే విధంగా చెప్పారు. ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్లో వస్తుంది, హదీస్ నంబర్ 12697. 59వ సూరే హషర్ ఆయత్ నంబర్ 9 మరియు 10 ఆయతుల యొక్క తఫ్సీర్లో వస్తుంది ఇబ్న్ కసీర్లో. రెండవ రోజు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇప్పుడు ఒక స్వర్గవాసి వస్తాడు. అదే విధంగా రెండో రోజు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో కూర్చొని ఉన్నారు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు. మరలా అదే వ్యక్తి వచ్చారు, అదే విధంగా వజూ చేసుకొని తన యొక్క ఎడమ చేతిలో చెప్పులున్నాయి. అల్లాహు అక్బర్, ఎంత అదృష్టవంతులు వారు. మూడవ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరలా అదే మాట అన్నారు, ఒక స్వర్గవాసి వస్తాడని. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ మరలా వింటున్నారు. ఇక లాభం లేదు, నేను కూడా స్టడీ అయిపోవాలి, ఆయన మాదిరిగా నేను కూడా అయిపోవాలి, నాకు కూడా స్వర్గవాసి అనాలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే మరి ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాము అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో కూర్చున్న అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ఆ సహాబీతో, అన్సారీ సహాబీతో అంటారు, అయ్యా మా ఇంట్లో గొడవ అయిపోయింది, నేను ఒట్టు పెట్టుకున్నాను 3 రోజులు ఇంటికి రానని చెప్పి. మా ఇంట్లో వాళ్ళతో గొడవ అయిపోయింది, 3 రోజులు ఒట్టు పెట్టుకున్నాను ఇంటికి వెళ్ళనని. కావున మరి ఎక్కడో ఉండటం ఎందుకు, మీరు అనుమతిస్తే మీ ఇంట్లో ఉందాం అనుకుంటున్నాను. ఎంత మంచి మాట అన్నారండి, తప్పనిసరిగా మా ఇంట్లో ఉండండి అన్నారు. ఆ సహాబీ, అన్సారీ సహాబీ తన ఇంటిలో ఆ వ్యక్తికి అనుమతి ఇచ్చారు. 3 రోజులు ఎందుకున్నాడంటే, అసలు ఈయన ఏం చేస్తున్నాడు, 3 రోజులు చూద్దాం, చూస్తే ఆయన ఏం చేస్తున్నాడు అదే మేము కూడా చేసేద్దాం. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు కూడా జన్నతి అంటారు కదా అని చెప్పి ఆ 3 రోజులు చాలా పరిశీలించాడు. కానీ ఆయనలో ఏమీ కనబడలేదు. 5 పూటలు నమాజ్ చేస్తున్నారు. రాత్రులు ఒత్తిళ్ళు ఇటు అటు తీసుకున్నప్పుడు, పడుకున్నప్పుడు ఒత్తిళ్ళు తీసుకున్నప్పుడు సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అని అల్లాహ్ను తలుచుకుంటున్నారు అంతే. ఇదేంటి, ఏం ప్రత్యేకత లేదు, ఇది ఏదో చేస్తున్నారు అనుకున్నాను. అయ్యా వాస్తవం చెప్పాలంటే 3 రోజులు అయిపోయింది, మా ఇంట్లో ఏం గొడవ పడలేదు,
కాకపోతే మీ గురించి ప్రవక్త సల్లల్లాహు అన్నారు, స్వర్గవాసి 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 3 సార్లు అన్నారు. అందుకే మీరు ఏం చేస్తున్నారని చెప్పి చూడాలని చెప్పి మీ ఇంట్లో ఉన్నాను నేను. కానీ ఏమి చూడలేదు. అందరి మాదిరిగానే మీరు నమాజ్ చేస్తున్నారు, రాత్రులు పడుకుంటున్నారు, అంతకంటే వేరేదేమి చూడలేదు. ఆ సహాబీ కూడా అంటున్నారు, అంతే మీరేం చూసారో అదే, అంతకంటే ఎక్కువేమి లేదు. వెళ్ళిపోతున్నారు అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్. ఆయన్ని పిలుస్తున్నారు, ఇలా రండి అని పిలిచి అంటున్నారు, చూడు నాలో ఏమీ లేదు కానీ అయితే ఒక్క విషయం ఉంది. అదేంటంటే ఒక రెండు చక్కటి గుణాలు నేను అలవర్చుకున్నాను. ఆ 2 ఏంటంటే, ఎవరి పట్ల ఎటువంటి ద్వేషము నా హృదయంలో ఉండదు, కల్మషం ఉండదు ఎవరి పట్ల కూడా. ఒకటి. రెండవది, అల్లాహ్ ఎవరికైనా ఏదైనా ఇస్తే వారి పట్ల, అంటే ప్రపంచం ఇస్తే వారి పట్ల అసూయ చెందను. ఈ 2 మాత్రం ఉన్నాయి. ఓహో, అందుకే కావులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు స్వర్గవాసి అన్నారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ అహబ్బ సున్నతి ఫకద్ అహబ్బని వమన్ అహబ్బని కాన మహ్యా ఫిల్ జన్న. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీస్ ఎప్పుడు చెప్పారు? ఈ హదీస్ చాలా పొడవు హదీస్, చాలా పెద్ద హదీస్. అందులో ఏమొస్తుందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు అనస్ బిన్ మాలిక్ తో, అనస్ ఎవరి పట్ల కూడా నా హృదయంలో ఎటువంటి ద్వేషము కల్మషము ఉండదు, అసూయ ఉండదు. ఎవరైతే నా ఈ పద్ధతిని అనుసరిస్తారో వారు నాతో పాటు జన్నతులు ఇలా ఉంటారు. ఇది నా సున్నతు. సున్నతు అంటే అందరూ ఏమనుకుంటున్నారు? సున్నతు అంటే మిఠాయి తింటము, భోజనం తర్వాత స్వీట్ తింటము, అది సున్నతు అనుకుంటున్నారు. కాదు. సున్నతు అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీస్లో వస్తున్నటువంటి సున్నతు గురించి ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీస్లో చెప్తున్నటువంటి సున్నతు, మన్ అహబ్బ సున్నతి, ఎవరైతే నా సున్నతిని ప్రేమిస్తారో, ఇక్కడ ఈ హదీస్లో చెప్తున్నటువంటి సున్నత్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారు? ఎవరి పట్ల, తమ తోటి విశ్వాసుల పట్ల అసూయ, ద్వేషము, కల్మషము నా హృదయంలో ఉండదు. ఎవరైతే నా ఈ సున్నతిని ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమిస్తున్నారు. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వారు నాతో పాటు జన్నతులో ఇలా ఉంటారన్నారు. మన్ అహబ్బ సున్నతి ఫకద్ అహబ్బని వమన్ అహబ్బని కాన మహియా ఫిల్ జన్న అన్నారు. ఇది రెండో విషయం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే అన్నారు, సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 13. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 13. లా యుమినున అహదుకుం హత్తా యుహిబ్బు లిఅఖీహి మా యుహిబ్బు లినఫ్సిహి. మీలో ఎవరు కూడా విశ్వాసులు కారు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పటి వరకు, ఎప్పటి వరకు అయితే మీరు తమ గురించి ఏదైతే ఇష్టపడుతున్నారో, తన సహోదరుల గురించి, తన తోటి వారి గురించి అదే ఇష్టపడండి అన్నారు. లేకపోతే మీరు విశ్వాసకారన్నారు. ఎంత పెద్ద మాట ఇది. లా యుమినున అహదుకుం, మీలో ఎవరు కూడా అప్పటి వరకు విశ్వాసి కాలేరు, ఎప్పటి వరకు అయితే మీరు మీ గురించి ఏదైతే ఇష్టపడుతున్నారో అలాగే మీ తోటి వారి గురించి అదే ఇష్టపడండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరి అలాగే సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 2585. సహీహ్ ముస్లింకి 2 నంబర్లు ఉంటాయి, మరొక నంబర్ ఉంది 6585. ఈ హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్ ముమిను లిల్ ముమిని కల్ బున్యాన్ యషుద్దు బాదుహు బాద్. విశ్వాసులు పరస్పరము ఒక గోడ మాదిరి లాంటి వారు. విశ్వాసుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరస్పరం ఒక గోడ అన్నారు. ఎందుకు? గోడ అనేది తయారు చేయటం జరుగుతుంది, దాన్ని తయారు చేస్తారు, గోడని కడతారు. అలాగే విశ్వాసుల జమాత్ కూడా తయారవుతుంది.
ఒక సంఘముగా, ఒక జమాతుగా తయారవుతుంది. ఎలాగైతే గోడకు ఒక ఇటుక మరొక ఇటుకలో కలిసి బలాన్ని ఇస్తుందో, అలాగే విశ్వాసులు కూడా ఒకరు మరొకరితో కలిసి బలముగా ఉంటారు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ హదీస్ తర్వాత హదీసే సహీహ్ ముస్లిం వస్తుంది. హదీస్ నంబర్ 2586. దానికి మరొక నంబరు 6586. ఈ హదీస్ లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, విశ్వాసుల యొక్క ఉదాహరణ ఒక దేహము లాంటిది. కమసలిల్ జసద్, ఒక దేహము అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు దేహం లాంటిది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? దేహములో ఎక్కడైనా నొప్పి వస్తే, ఏదైనా పుండవుతే, గాయమవుతే, దెబ్బ తగిలితే, ఆ యొక్క గాయానికి మొత్తం దేహం అంతా కూడా పాలు పంచుకుంటుంది. దేహం అంతా కూడా జ్వరంతో బాధపడుతుంది, నిద్ర లేకుండా బాధపడుతుంది. అలాగే విశ్వాసులు పరస్పరము ఒక దేహము లాంటి వారు అన్నారు. ఆ రకమైనటువంటి క్రమశిక్షణ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జమాతులో నేర్పించారు. ఆయన ఆచరణాత్మకమైన జీవితంలో కూడా చూపించారు. కావున జమాతు ఈ విషయాల పట్ల గుర్తించాలి, పరిశీలించాలి, గమనించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వస్తుంది సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 4422లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి లాంటి వారు, అంటే అస్హాబే సుఫా 70 మంది ఉండేవారు మదీనాలో. 70 మంది అస్హాబే సుఫా. సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది. హదీస్ నంబర్ 5375లో అబూ హురైరా అంటున్నారు, నేను ఒకసారి ఆకలికి తాళలేక, ఆకలి యొక్క బాధ తట్టుకోలేక నేను ప్రజలు తిరిగే దారిలో వెళ్ళాను. అక్కడ కాసుకున్నాను. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు నాకు కనిపించారు. సిద్దిక్ అక్బర్ రజియల్లాహు అన్హు వారి కనిపించగానే అస్సలాము అలైకుం యా అబూబకర్ అన్నాను. ఖురాన్ యొక్క ఒక ఆయత్ ఆయనకి అడిగాను, ఫలానా ఆయత్ ఖురానిది అని. ఆయన చెప్పేశారు, వాలేకుం సలాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే నేను ఆయన్ని ఎందుకు పలకరించానంటే, ఏదైనా పెడతారేమో తినటానికి నన్ను గుర్తించి అని పలకరించాను. కానీ ఆయన వెళ్ళిపోయారు. అంటే అర్థం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వచ్చారు. అస్సలాము అలైకుం యా ఉమర్ అన్నాను. ఆయనకు కూడా ఒక ఆయత్ అడిగాను నేను. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వాలేకుం సలాం అని ఆయత్ యొక్క పూర్తి ఆయత్ సమాధానం చెప్పేశారు. చెప్పేసి ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కువైపోయి ఆకలి బాధ, నేను అలా పొట్టని ఆంచి, బోర్లా పొట్టని ఆంచి నేలపై పడిపోయాను, కుప్పకూలిపోయాను ఆకలికి తట్టుకోలేక. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే దారి నుండి వస్తున్నారు. నా తల దగ్గర వచ్చి నిలబడ్డారు. నిలబడి నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళారు. ఇదే హదీసు సహీహ్ బుఖారీలో మరొక చోట వస్తుంది. హదీస్ నంబర్ 6452 సహీహ్ బుఖారీలో. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూ హురైరాకి తన ఇంటికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి ఇంట్లో అడిగారు, ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సదఖా, జకాత్, దానం చేసే ధనము కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి పంపించేవారు. భోజనం అది పంపించేవారు. సదఖా అవన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసాబే సుఫాకి పంపించేవారు. అలాగే ఏదైనా బహుమతి పంపించినా అందులో కూడా కొంత భాగం తిని మిగతాది అసాబే సుఫాకి పంపించేవారు. ఇంట్లో ఏమైనా ఉందా అడిగితే భార్యలు అంటున్నారు, ఒక కప్పు పాలు ఉంది, అది తీసుకురా అన్నారు. అబూ హురైరా మనసులో అనుకుంటున్నారు, ఈ రోజుకి నాకు ఇది చాలు, ఒక కప్పు పాలు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ హురైరాతో అంటున్నారు, అబూ హురైరా నీ స్నేహితులు ఎంతమంది ఉన్నారు? మేము విన్నాం సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 442లో 70 మంది ఉన్నారు. వారందరినీ పిలువు. ఆ 70 మందిని కూడా పిలుచుకున్నారు. అబూ హురైరా అనుకుంటున్నారు, ఒక కప్పుడు పాలు అది నాకు చాలును అనుకున్నాను,
కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరినీ పిలవమంటున్నారు. సరే అని మొత్తం అందరినీ పిలిచి వస్తున్నారు. మొత్తం 70 మంది కూడా వచ్చేసారు. వారు కూడా అబూ హురైరా రజియల్లాహు అన్హు లాంటి వారే. అంటే ఆ రకంగానే వారికి కూడా ఆకలి బాధ ఉంది మదీనాలో. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరినీ వరుస కూర్చోబెట్టారు. అబూ హురైరా అనుకున్నారు ముందు నాకే ఇస్తారు తాగమని. అబూ హురైరాతో అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అబూ హురైరా ఒక్కొక్కరికి పట్టించు. చిత్తం ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఒక్కొక్కరికి ఇవ్వటం ప్రారంభించారు. చూడండి 70 మంది కూడా వారు ఒక్కొక్కరు త్రాగి అబూ హురైరాకి ఇస్తున్నారు. 70 మంది త్రాగిన తర్వాత అబూ హురైరా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి తీసుకెళ్తున్నారు కప్పు పట్టుకొని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అబూ హురైరా ఇక నేను నువ్వు ఇద్దరమే ఉన్నావు కదా, చాలా కరెక్ట్ చెప్పారండి అంటున్నారు. అబూ హురైరా చాలా ఖచ్చితంగా చెప్పారు మీరు, అయితే ముందు మీరు త్రాగండి అంటున్నారు అబూ హురైరా. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు త్రాగుతున్నారు. ఇంకా త్రాగండి అంటున్నారు, త్రాగుతున్నారు. ఇంకా త్రాగండి అంటున్నారు, త్రాగుతున్నారు. ఇంకా త్రాగండి. చాలు ఓ ప్రవక్త, గొంతు కోరిక వచ్చేసింది, ఇంకా ఏమీ ఖాళీ లేదు. అబూ హురైరా ఆశ్చర్యపోయాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చినటువంటి అద్భుతాల్లో ఒక అద్భుతం ఇది. తన తోటి వారి సంక్షేమం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా ఎక్కువగా ఆలోచించేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అలా ఆలోచించే వారికి ఎక్కువగా బర్కత్ కూడా ఇస్తాడు. అలా ఆలోచించకుండా ఇతరులను ఏమైనా ఇవ్వకుండా వారి పొట్ట కొట్టాలి అనుకునే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి పొట్ట కూడా కొట్టేస్తాడు. అలా జరిగాయి. కావాలంటే సహీ బుఖారీలో చూడండి, సహీ ముస్లిం షరీఫ్లో హదీస్ వస్తుంది. హదీస్ నంబర్ 2984. సహీ ముస్లింకి 2 నంబర్లు ఉంటాయి, మరొక నంబర్ ఉంది 7473. ఈ హదీస్లో ఒక వ్యక్తి మేఘాన్ని చూస్తున్నాడు. ఆ మేఘం నుంచి ఒక శబ్దం వస్తుంది, ఓ మేఘమా నీవు ఫలానా వ్యక్తి యొక్క చేనులో పొలములో కురు. ఇదేంటి, ఈ మేఘంలో నుంచి వ్యక్తి పేరు వినిపించింది అని చెప్పి ఆ మేఘాన్ని వెంబడించాడు. ఆ వ్యక్తి వెంబడిస్తే ఆ మేఘం ఎక్కడైతే వెళ్ళి కురిసిందో అక్కడ ఏం చూస్తున్నాడు, అక్కడ ఒక వ్యక్తి పొలం పని చేస్తున్నాడు. పొలం పని చేస్తున్నాడు. అయ్యా మా ఇస్ముక్, మీ పేరేంటి అని అడిగారు. నా పేరా అని చెప్పారు. ఎందుకు అడుగుతున్నారు అన్నారు. అబ్బాయి ఏమి కాదు, నేను ఈ మేఘాల్లో శబ్దం విన్నాను, ఫలానా వ్యక్తి యొక్క పొలంపై వెళ్ళి నువ్వు కురు అని. ఈ మేఘం నుంచి శబ్దం వచ్చింది, అందుకే నేను ఈ మేఘాన్ని వెంబడించాను, మీ పొలంలో వచ్చి ఇది కురుస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అవునట్టు మీరు ఏం చేస్తుంటారు? నేను చేసేది ఏంటండి, ఈ పొలం పని చేస్తాను. అవును, పొలం పని చేస్తారు, ఏదైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? మీ పొలంలోనే వచ్చి వర్షం కురవటం ఏంటి? అది మీ పేరు కూడా నేను విన్నాను. ప్రత్యేకత ఏమీ లేదు, కానీ నేను పండించిన పంటలో 3 వాటాలు చేస్తాను. 3 వాటాల్లో ఒక వాటా నిరుపేదలకి, అగత్యపరులకి, అలాగే మిస్కీన్లకు అందరికీ పనిచేస్తాను. ఇంకా 2 వాటాలు ఉంటాయి, అందులో ఒక వాటా నా ఇంటి వారి కోసం వాడుకుంటాను, ఇంటి ఖర్చుల కోసం. ఇక 3వ వాటా మరలా పొలం యొక్క ఖర్చుల కోసం వాడుకుంటాను. అది అందు గురించే మీ పొలంలో స్పెషల్గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే ఇతరులకు పెట్టేవాడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా పెడతాడు. ఇతరులను కొట్టేవాడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొట్టేస్తాడు. తన తోటి వారికి పెట్టడం వల్ల తన కడుపు కూడా నిండుతుంది. తన తోటి వారి కడుపు కొట్టడం వల్ల తన కడుపు కూడా పోతుంది. ఈరోజు ఎంతమంది అలా లేరు? వ్యాపారాల్లో పక్కనే ఉంటారు వ్యాపారస్తులు. వాడికి రాకూడదు, వీడికి రాకూడదు, అన్నీ నాకే వచ్చేయాలి, నేనే తినేయాలి. ఇలా ప్రతి రంగంలో, వ్యాపారం అనే కాదు, ప్రతి రంగంలో ఇదే. ఎరుగు పొరుగు వారి గురించి తాపత్రయపడుతూ ఉంటారు. అల్లాహ్ రక్షించుగాక. తోటి వారి పట్టు నువ్వు కొడుతున్నావంటే నీ పట్టే నువ్వు కొట్టుకుంటున్నావు అని చెప్పి ఉదాహరణలు ఉన్నాయి ఖురాన్లో, హదీస్లో. ఖురాన్ వినండి. ఖురాన్లో సూర్య కలం ఉంది, దాన్ని సూర్య నూన్ అని కూడా అంటారు,
2 పేర్లు ఉన్నాయి. 68వ సూర ఆయత్ నంబర్ 18 నుండి 32 వరకు చదివినట్లయితే అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్నా బలౌనాహుం కమా బలౌన అస్హాబల్ జన్న ఇద్ అక్సము లయస్రిమున్నా ముస్బిహీన్ వలా యస్తస్నూన్ ఫతాఫ అలైహా తాయిఫు మిర్ రబ్బిక వహుం నాయిమూన్ ఫఅస్బత్ కస్సరీం ఫతనాదౌ ముస్బిహీన్ అనికుదు అలా హర్తికుం ఇన్ కుంతుం సారిమీన్ ఫంతలకు వహుం యతఖాఫతున్ అల్లా యద్ఖులన్నహల్ యౌమ అలైకుం మిస్కీన్. ఇందులో అల్లాహ్ ఏమంటున్నారంటే, ఒక తోటవారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. ఆ తోటవారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షించాడు. పరీక్షించడం అంటే ఏంటి? ఏం పరీక్షించాడు? ఆ తోట ఒక యజమానిది. యజమాని యొక్క కొడుకులు ఉండేవారు. యజమాని నిత్యము తోటలో వచ్చినటువంటి పంటలో 3 భాగాలు చేసేవాడు. ఇప్పుడే మనం విన్న హదీస్ అలాగే అదే విధముగా 3 భాగాలు చేసేవాడు. ఆయన చనిపోతున్నాడు. చనిపోతూ తన కొడుకులతో అన్నారు, మీరు కూడా ఇలాగే చేయండి అన్నారు. అంటే హితబోధ చేశారు. మరణిస్తూ నాన్నగారు ఎంత మంచి మాట అన్నారు. మేము వదిలేస్తామా పని? మేము మానేస్తామా? తప్పనిసరిగా చేస్తాము. మేము కూడా అలాగే మీ అడుగుజాడలో నడుచుకుంటాము. నాన్నగారు చనిపోయారు. అంత్యక్రియలన్నీ అయిపోయి ఇక తోట పంటకొచ్చింది. పంట కోతకొచ్చింది. అల్లాహ్ పరీక్షిస్తానన్నాడు. బలౌనాహుం. మరి పరీక్షిస్తానన్నప్పుడు మామూలు కాదండి. పంట రెట్టింపు వచ్చింది. చాలా విపరీతంగా వచ్చింది పంట. ఇక వీరి కళ్ళు అంటుకున్నాయి. ఒరేయ్, అవునట్టు నాన్నంటే 3 వాటాలు చేసేవాడు. ఇప్పుడు మనం చేస్తే ఇంత పంట వచ్చింది కదా, ఇదంతా ఇచ్చేయడం ఎందుకు? తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేద్దామంటే రాత్రి వెళ్ళి కోసేసి మొత్తం అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేసేద్దాం. అందరూ ఓకే అన్నారు. కానీ ఒక కొడుకు మాత్రం ఏమో నాకు లోన మనసులో కట్కట్లాడుతుంది. ఆహా, నువ్వు పక్కనుండు, అవేమి కనుక్కోదు, రాత్రి బయలుదేరాలి అని రాత్రికి బయలుదేరారు. వలా యస్తస్నూన్ అల్లాహ్ అంటున్నారు. కనీసం ఇన్షాల్లా కూడా అనలేదు. వారు చేస్తున్నదే వెధవ పని, అందులో ఇన్షాల్లా అని కూడా అనలేదు. కనీసం అనకుండా రాత్రి బయలుదేరారు. ఫాస్బత్ కస్సరీం. కానీ అక్కడ ఏమైంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, తోటంతా కాలి బూడిదైపోయింది. చడి చప్పుడు లేకుండా చెప్పులు కూడా చేతిలో పట్టుకొని శబ్దం రాకుండా అని చెప్పి అందరూ కూడా చీకట్లో రాత్రి బయలుదేరి తోట దగ్గరికి వెళ్ళారు. ఫతాఫ అలైహా తాయిఫు మిర్ రబ్బిక వహుం నాయిమూన్. వారు ఇంకా నిద్రలోనే ఉన్నప్పుడు పోయిన తోటంతా. అర్ధరాత్రి లేస్తారు కదా, కాసేపు పడుకొని లేచారు. వారు పడుకొని ఉన్నారు, మొత్తం పోయింది. ఫాస్బత్ కస్సరీం ఫతనాదౌ ముస్బిహీన్ అనిగ్దు అలా హర్సికుం ఇన్ కుంతుం సారిమీన్. అందరిని పిలుచుకున్నారు. రండి, టైం అయిపోతుంది, రండి బయలుదేరు. అందరూ కూడా బయలుదేరి ఫలమ్మా రఅవుహా ఖాలు ఇన్నా లజాల్లూన్. ఇక చూస్తున్నారు, తోట కనిపించట్లేదు. ఒరేయ్, మార్గం తప్పిపోయాం. మార్గం తప్పుకోవడం ఏంటి? మా తోట రోజు వెళ్తుంటాం కదా, ఇది అదే మార్గం. లేదు తప్పాం. ఇన్నా లజాల్లూన్. మార్గం తప్పి. ఎందుకంటే ఇక్కడ తోట కనిపించట్లేదు. ఏం కనిపిస్తున్నాయి? నల్లటి దయ్యాలు కనిపిస్తున్నాయి. దయ్యాలంటే దయ్యాలు కాదండి, ఆ చెట్లు కాలిపోయి దాని మ్రాన్లు దయ్యాల్లాగా నిలబడి ఉన్నాయి. భయపడిపోయారు చూసి. ఏంటి? బల్ నహ్ను మహ్రూమూన్. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, వెంటనే అన్నాడు, పోయింది. వారి పొట్ట కొట్టాలనుకున్నారు, మీ పొట్ట పోయింది. ఎందుకంటే పొలములోనే కోత కోసేసి అక్కడికక్కడే పనిచేసేవాడు వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి. కానీ వీళ్ళు ప్లాన్ వేశారు, ఉపాయం వేశారు. అల్లా కూడా ఉపాయంపై ఉపాయం వేయవాడు. మకరల్లా. వారు పన్నాగు పన్నారు, అల్లా కూడా పన్నాగు పన్నారు. మొత్తం తోట స్మాష్ అయిపోయింది. బల్ నహ్ను మహ్రూమూన్ ఖాల ఔసతుం అలం అకుల్ లకుం లౌలా తుసబ్బిహూన్. ఆ మధ్యలో ఉండే ఒక అబ్బాయి ఉన్నాడు కదా, మంచి వ్యక్తి. నేను చెప్పాను కదా ముందే, ఇప్పటికైనా మీరు అల్లాహ్కి తస్బీహ్ చేయండి. లౌలా తుసబ్బిహూన్. అల్లాహ్కి తస్బీహ్ ఎందుకు చేయరు? ఇప్పటికైనా సరే అల్లాహ్తో భయపడండి, అల్లాహ్ను స్మరించండి. చూసారా, తోటి వారి పొట్ట కొట్టే వారి
పొట్ట కూడా పోతుంది. తోటి వారిని తినిపించే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తినిపిస్తాడు అనే విషయం రెండు కూడా ఇక్కడ మనం ఒకటి హదీస్ ఒకటి ఖురాన్ యొక్క విషయంలో మనం విన్నాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖందకం తవ్వుతున్నప్పుడు సహీ బుఖారీలో హదీస్ వస్తుంది, మరియు ఇబ్నే మాజాలో కూడా వస్తుంది. ఇబ్నే మాజా యొక్క హదీస్ 3178, సహీ బుఖారీలో హదీస్ 4101 మరియు 4102. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖందకం తవ్వుతున్నారు. తవ్వుతున్న సందర్భంలో, ఖందకం అంటే ఒక పెద్ద గుయ్య, దాని గురించి మీరు వినే ఉంటారు చరిత్రలో. తవ్వుతున్న సందర్భంలో ఒక పెద్ద బండ వచ్చేసింది అడ్డుగా. ఒక కాలువ తవ్వుతున్నారు, శత్రు సైన్యం రాకుండా ఒక పెద్ద కాలువ. బండ అడ్డు వచ్చింది, దాన్ని తీయాలంటే ఎవరి తరం కాదు, గుణపం వేస్తున్నారు, వెనక్కి వచ్చేస్తుంది గుణపం. అంత పెద్ద బండ, అస్సలు వినట్లేదు ఎవరి మాట. ఆ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని పిలిచారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చాలా దారుణంగా ఉంది ఆ బండరాయి, కదలటం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, తన దుప్పటి తీశారు, పైన దుప్పటి తీసి పక్కన పెట్టారు. పక్కన పెట్టి గుణపంతో పోటు వేశారు, బిస్మిల్లాహ్ అని చెప్పి. వతమ్మత్ కలిమతు రబ్బిక సిద్కం వఅదలా లా ముబద్దిల లికలిమాతిహి వహువ సమీఉల్ అలీం. ఈ ఆయత్ చదివారు. 6వ సూర నామ ఆయత్ నంబర్ 115. అల్లాహ్ యొక్క మాట పూర్తి అయి తీరుతుంది. అల్లాహ్ చేసిన వాగ్దానం పూర్తి చేస్తాడు. అల్లాహ్ మాట ముమ్మాటికి ఎన్నటికి కూడా మారదు. అల్లాహ్ విజయం ఇస్తానన్నాడు కాబట్టి విజయం జరుగుతుంది అనే ఒక మాట చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది చాలా పెద్ద హదీసు. అది కొట్టేటప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చూస్తున్నారు, ఒక మెరుపు వచ్చింది. మెరుపు, ఆ బండ 3 భాగాల్లో ఒక భాగము గుండకుండా అయిపోయి కిందకి వెళ్ళిపోయింది. అలాగే అదే ఆయత్ చదివి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిస్మిల్లా అని చెప్పి 2వ దెబ్బ కొట్టారు. మరొక భాగం పోయింది. 3 భాగాల్లో మరొక భాగం పోయింది. మరలా బిస్మిల్లా అని చెప్పి మరలా ఒక దెబ్బ కొట్టారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇక 3వ భాగం కూడా గుండా అయిపోయింది. కానీ 3 సార్లు కూడా మెరుపు వచ్చింది. అది చూశారు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు. అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇదంతా బానే ఉంది కానీ ఆ మెరుపు వచ్చింది ఏంటది, నువ్వు చూసావా అన్నారు. అవును చూశాను ఓ ప్రవక్త. ఆ మెరుపులో నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కైసర్ యొక్క తెల్ల భవనం, వైట్ హౌస్ చూపించాడు. కిస్రా యొక్క తెల్ల భవనం అంటే పారసీకుల సామ్రాజ్యానికి ఒక వైట్ హౌస్ ఉండేది, అది చూపించాడు. ఆ ఊరంతా కూడా నాకు కనిపించింది ఆ మెరుపులో, ఒక్క మెరుపులో. 2వ మెరుపులో కైసర్ రోమన్ సామ్రాజ్యం వారి భవనాలు అవన్నీ కూడా కనిపించాయి. 3వ మెరుపులో అబ్షా చూశాను. మరొక హదీస్లో వస్తుంది, 3వ మెరుపులో నేను యమన్ చూశాను అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సహాబా అన్నారు, ప్రవక్త అల్లాహ్తో దుఆ చేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చాలా తొందరలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పారసీకులపై, రోమన్లపై అల్లాహ్ విజయమిస్తాడు, యమన్ పై మీకు విజయమిస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ధనమంతా కూడా అల్లాహ్ మార్గంలో మీరు ఖర్చు పెడతారు. ఆ మెరుపులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. అయితే ఇదంతా హదీస్ విన్నాము. ఇందులో ఒక ప్రత్యేకమైనది ఏంటంటే, ఆయన తనపై ఉన్నటువంటి దుప్పటి తీసేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు వారు ఏం చూస్తున్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పొట్టకు రాయి కట్టుకుని ఉన్నారు. మరొక హదీస్లో వస్తుంది, ఒక సహాబీ వెళ్ళంటారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఆకలికి తట్టుకోలేక నా నడుము వారిపోతుందని ఒక రాతి పలక కట్టుకున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నేను 2 కట్టుకున్నాను. అది జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు చూసి తన ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి భార్యతో అంటారు, ఇంట్లో ఏమైనా ఉందా అంటే భార్య అంటుంది, ఉంది, ఒక సా అంటే 2.5 కిలోల బార్లీ ఉంది, 2.5 కిలోల బార్లీ జౌ. ఆ తర్వాత ఒక మేకపిల్ల. సరే దాన్ని పిండి ఆడించు, తిరగలి పెట్టి ఆ పిండి ఆడిస్తే ఈయనేమో మేక జబా చేసి మాంసం తయారు చేస్తాడు. ఇక వంట వండేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పిలిపిస్తాడు. ఆయనతో పాటు ఒకరిద్దరు వచ్చినా పర్వాలేదు అంటది భార్య. సరే అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా ఇంట్లో భోజనం ఉంది, మీరు రండి, కావాలంటే ఒకరిద్దరిని తీసుకురావచ్చు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మంచి మాట అన్నావు అని చెప్పి, యా అస్హాబుల్ ఖందక్,
ఓ కందకం తవ్వుతున్నటువంటి ప్రజలారా, ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. సహీ బుఖారీలో హదీస్ నంబర్ 4102 హదీస్ వస్తుంది. 1000 మంది ఉన్నారు. 1000 మందిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటిస్తున్నారు, కందకం తవ్వుతున్న ప్రజలారా, జాబిర్ ఇంట్లో భోజనాలు ఉన్నారండి. సూరన్ ఇన్ ద జాబిర్, జాబిర్ ఇంట్లో భోజనం ఉంది, అందరూ తయారవ్వండి, రండి. జాబిర్ రలియల్లాహు అన్హు వారు అడలిపోతున్నారు. నేనేమో ఈయన్ని ఒకరిద్దరిని తీసుకురమ్మంటే మొత్తం జమాత్ని తీసుకొచ్చేస్తున్నారు. అది కూడా వారు ఎలా ఉన్నారు? మంచి ఆకలితో ఉన్నారు, నెల రోజుల నుంచి తవ్వుతున్నారు, వారి సరైన భోజనం లేదు. సరే సరే జాబిర్ కంగారు పడొద్దు, అంతా నేను వడ్డిస్తాను, వచ్చి మీరంతా సిద్ధం చేసి ఉంచండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సరే ఓ ప్రవక్త అని వెళ్ళిపోయారు. జాబిర్ రలియల్లాహు అన్హు భార్య ఏం చేవట్లు పెడతాదో, నేను వీళ్ళందరూ వచ్చేస్తున్నారని చెప్పి సరే సరే వెళ్ళి ఇంట్లో చెప్తారు జాబిర్ రలియల్లాహు. ఆయన తెచ్చుకుంటున్నారు, ఆయనే చూసుకుంటారు అని అన్నారు. ఇక భోజనం అంతా కూడా వండేసింది పెట్టారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులతో వడ్డించారు. అల్హమ్దులిల్లా మొత్తం 1000 మంది కూడా కడుపు నిండగా తిన్నారు. జాబిర్ రలియల్లాహు అన్హుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఒకసారి మీ భోజనాన్ని చూసుకోండి, ఆ రొట్టెలు, వండినటువంటి రొట్టెలు, ఆ కూర చూసుకోండి, ఎలాంటిది అలాగే ఉంది. ఇక్కడ మొత్తం ఈ ఊర్లో అందరికి కూడా పంచిపెట్టేయండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్హమ్దులిల్లా ఆ మహనీయులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తోటి వారి సంక్షేమంని కోరేవారు. అదే తన అనుచరులకు కూడా నేర్పించారు. కాబట్టి మనము విన్నాము. ఉస్మాన్ గనీ రలియల్లాహు అన్హు చివరి హదీస్ నేను చెప్పి ముగిస్తాను. ఉస్మాన్ గనీ రలియల్లాహు అన్హు 2778 సహీ బుఖారీలో హదీస్ వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అయ్యా మదీనాలో నీళ్ళు ఎవరి దగ్గర లేవు, ఒకే ఒక బావి ఉంది, ఆ బావి యూదుల పక్షంలో ఉంది, యూదులది ఆ బావి. యూదుల వద్ద ఎవరైతే ఆ బావి కొనేసి ముస్లింల కోసము అంకితం చేస్తారో వారి కోసం నేను స్వర్గపు శుభవార్తిస్తారన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఉస్మాన్ గనీ రలియల్లాహు అన్హు సిద్ధపడిపోయారు. అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఆ బావిని కొని ముస్లింలందరి కోసం నేను అది కైవసం చేసేస్తాను, వశం చేసేస్తాను, అందరూ వాడుకోవచ్చు అని చెప్పి కొనేశారు ఉస్మాన్ గనీ రలియల్లాహు అన్హు. కానీ జరిగిందేంటి? ఆ ఉస్మాన్ గనీ రలియల్లాహు అన్హు వారికి చివరి కాలంలో కుట్రదారులు, బాగీలు, కుట్రదారులు ఒక గ్లాసు నీళ్లు లేకుండా చేశారు. ఏ ఉస్మాన్ గనీ అయితే బావి కొన్నారు, సముద్రపు నీళ్లు, ఉప్పు నీళ్లు త్రాగారు ఉస్మాన్ గనీ రలియల్లాహు అన్హు. అల్లాహ్ రక్షించుగాక. అటువంటి కాలం కూడా వచ్చింది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉస్మాన్ గనీతో అన్నారు, చాలా పెద్ద పెద్ద ఫిత్నాలను మీరు ఎదిరించవలసి వస్తుంది, ఇన్షాల్లాహ్ అల్లాహ్ ఉన్నాడు అన్నారు, అల్లాహ్ నన్ను చూసుకుంటాడు అన్నారు. హస్బునల్లాహు నిఅమల్ వకీల్ అన్నారు. సరే, ఇవన్నీ విషయాలు ద్వారా మనకు తెలుస్తుంది తోటి వారి సంక్షేమాన్ని కోరటం అది మన సంక్షేమం. తోటి వారి సంక్షేమాన్ని ఎవరైతే కోరరో అది వారి సంక్షేమం నాశనం అయిపోతుంది. ఒక్క హదీసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది స్త్రీల గురించి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇది ముస్నద్ అహ్మద్ లో వస్తుంది, హదీస్ నంబర్ 9675. ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్ 9675. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక స్త్రీ చాలా ఎక్కువగా నమాజ్ చేస్తుంది, రోజాలు కూడా చాలా ఎక్కువ, దాన ధర్మాలు కూడా ఎక్కువ చేస్తుంది, కానీ పొరుగు వారిని బాధ పెడుతుంది. ఏంటంటారు ఆ స్త్రీ గురించి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హియన్ ఫిన్నార్, ఆ స్త్రీ నరకంలో వెళ్తుందన్నారు. సరే, తన తోటి వారిని బాధ పెట్టడం వల్ల ఎక్కువగా నమాజ్ చేస్తుంది, రోజాలు పెడుతుంది, దాన ధర్మాలు చేస్తుంది, కానీ తన నోటితో లిసానిహా అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తన నోటితో పొరుగు వారిని బాధ పెట్టినందుకు హియ ఫిన్నార్ అన్నారు, ఆవిడ నరకంలో వెళ్తున్నారు. మరొక స్త్రీ గురించి అడిగారు, ఆ స్త్రీ చాలా తక్కువగా నమాజ్ చేస్తుంది, ఖిల్లతున్ సలాతిహా ఓ జకాతిహా ఓ సదకతిహా ఓ సౌమ్యా, చాలా తక్కువగా నమాజ్ చేస్తుంది, రోజాలు పెడుతుంది, మరియు చాలా తక్కువగా దాన ధర్మాలు చేస్తుంది, కానీ పొరుగు వారిని బాధ పెట్టడం లేదు తన నోటితో. హియ ఫిల్ జన్న అన్నారు, ఆమె స్వర్గంలో వెళ్తుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ, వాటిని వింటూ, వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించాక అల్లాహ్ బ్రతికిన ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు ఫిల్ ఆఖిరతి హసనతు వఖినా అదాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.